ఎవరైనా కొత్త పాత అని భేదం లేదు. మీకేమైనా సందేహాలు ఉంటే ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసినాము సాధనని. సాధన చేస్తుంటే మీకు వచ్చే మీకేమైనా డౌట్లుంటే అడగండి. ఇది స్వామి ఇది మనం క్రియ చేసేటప్పుడు కేచరి వేసినప్పుడు నాలుకే డ్రై అవుతే వాటర్ తాగొచ్చా స్వామి? నాలుక ఇప్పుడు ప్రాణాయామం చేస్తుంటే గొంతు ఆరిపోయినట్టు ఉంటది. అందుకనే ఋషులు ఏం చేస్తారు? కమండలం పెట్టుకుంటారు వాటర్ ఉమ్, ఉమ్. పక్కకు. భోంచేసేటప్పుడు అవునవును. ఆచమనం చేసుకుంటారు. ప్రాణాయామం చేసేటప్పుడు ఆచమనం చేసుకుంటారు. పేగులు తడి అయితే గొంతు తడి అయినప్పుడు భోజనం ఈజీగా తినేటప్పుడు ఈజీగా ఇదవుతుంది. అలాగే ఉమ్, ఉమ్. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా గొంతు ఆరిపోదు. ఒకవేళ అవసరం అనిపిస్తే ఒక గుట్టుగా నీళ్లు తాగొచ్చు. ప్రాణాయామం చేస్తుంటే ఎండాకాలము హీట్ అవుతుంది శరీరానికి, గొంతు ఆరిపోతుంటుంది ఒక్కోసారి. అవును. అటువంటప్పుడు అవసరం అనిపిస్తే, ఇంకా కాలంతో సంబంధం లేదు. అది వానకాలమా, ఎండాకాలమా అది అవసరం లేదు. ఉమ్, మనకు ఉమ్. గొంతు ఆరిపోయి అవసరం అనిపిస్తే ఒక గుటక నీరు తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఉమ్. లేవమంటుంది. అవునవును స్వామి. ఎక్కువ వాటర్ తాగితే స్వామి. కష్టం కదా, అందుకనే కొంచెం ఒక అవునవును. గుటక తీసుకోండి, నీళ్లు తాగొచ్చు, ఏం పర్వాలేదు. గొంతు ఆరిపోతుంది, ప్రాణాయామం చక్కగా సాగుతుంది. స్వామి స్వామి అది ఈ అవసరం మధ్యలో నేను అవసరం అనిపిస్తేనే. అంతే స్వామి. డ్రై ఉమ్. అయినప్పుడే అడుగుతున్నాను స్వామి, అంటే డ్రై అవునండి. అయినప్పుడు. అది అవసరం అనిపిస్తేనే. అది అవసరం. ఉమ్, అయ్యో! గురువు గారు, స్వామీజీ వాటర్ తాగమన్నారని అవసరం లేనోళ్ళు కూడా కాదు. అవసరం అనిపిస్తేనే. హ్మ్. స్వామి ఇంకో భోంచేసేటప్పుడు క్వశ్చన్ కూడా స్వామి. చాలా మంది ఏం చేస్తారంటే భోంచేసేటప్పుడు బుక్కకు ఒక నీళ్లు తాగుతారు. అప్పుడు జఠరాగ్ని ఉమ్, మందగించి, జీర్ణశక్తి మందగించి సరిగ్గా జీర్ణం కాదు. ఉమ్, భోంచేసినాక అత్యవసరం అనిపిస్తే ఒక గుటక తాగొచ్చు, తప్పు లేదు. ఏదన్నా ఒక 4 ముద్దలు అన్నం తిన్నప్పుడు ఒక గుటక నీళ్లు తాగొచ్చు. కష్టంగా ఏమైనా గొంతులో ఇరుక్కున్నట్టుగా ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఒక గుటక తాగొచ్చు. కానీ అదే పని ఎక్కువ తాగకూడదు. బుక్కకు తాగకూడదు. అట్లా గాని మరి భోంచేసిన ఒక గంట తర్వాత ఎవరు వాటర్ తీసుకుంటారో కావలసినంత తీసుకోండి. 1 లీటర్ తాగండి, పర్వాలేదు. ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి. ఇప్పుడు తొందరగా జీర్ణం అయితుంది ఉమ్. ఓకే ఆహారం. స్వామి. ఇంకో క్వశ్చన్ స్వామి. మనం ప్రాణాయామం ఆ జనరల్ గా ఇప్పుడు నేను 2 పూటలు చేస్తున్నా స్వామి. మొదట ఒక నెల రోజులు, 2 నెలలు మధ్యలో గ్యాప్ వచ్చింది స్వామి. మళ్ళీ హ్మ్. రెండోసారి స్టార్ట్ చేసినప్పుడేమో ప్రొద్దున 2 గంటలు, ఆ, ఈవినింగ్ 2 గంటలు చేస్తున్నాను స్వామి. ఆ హ్మ్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం క్రియ చేస్తాం కదా స్వామి, అంటే ప్రాణాయామాలు హ్మ్. ఇవన్నీ, నాభి క్రియ ఇవన్నీ చేస్తాం కదా హ్మ్. స్వామి. సో ఈ హ్మ్. ఇప్పుడు మనము ఒక గంట, నేను ఒక 144 ప్రాణాయామాలు చేద్దామని కౌంట్ పెట్టుకొని చేస్తే ఆల్మోస్ట్ ఒక గంట 30 నిమిషాలు అవుతుంది స్వామి క్రియకే. ఆ తర్వాత ఒక 25 నిమిషాలు ఆ, ధ్యానం చేస్తున్నాను స్వామి. సో హ్మ్. ఇది కరెక్టేనా స్వామి? చేయొచ్చు, పర్వాలేదు, పర్వాలేదు. ఆ, ఇంకా లేదంటే అవకాశాన్ని ఇంకా బట్టి నేను సెలవు దినం వచ్చిందనుకో, సెలవు దినము కాసేపు ఎక్కువ చేయొచ్చు సాధన. ఆ, రోజు చేస్తున్నాను స్వామి. రోజు 2 గంటలు ప్రొద్దున, 2 గంటలు సాయంత్రం, ఇలా కౌంట్ పెట్టుకొని చేస్తున్నాను స్వామి. అంటే వెరీ గుడ్, నేను వెరీ గుడ్. ఏమన్నా ప్రాబ్లం వస్తుందా లేదంటే ఏంటని కొంచెం ప్రాబ్లం అట్లా ఏం రాదు. అయ్యో! వెరీ గుడ్. ఎంత ఇప్పుడు డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ సాలరీ. డబుల్ అవును. సాధన చేస్తే డబుల్ బెనిఫిట్. హ్మ్. ఉమ్, ఉమ్. స్టార్టింగ్ లో 1 అవర్ చాలంటాం. ఎందుకంటే కొత్త వాళ్ళు కదా! ఒక 1 అవర్ 45 మినిట్స్ క్రియ, 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి అని చెప్తాము. అలా మెల్లమెల్లగా పెంచుకోండి అని చెప్తాం కదా అందరికి. సెలవు అవును. దినం వచ్చిందనుకో, ఉమ్, 2 అవర్స్ క్రియ, మెడిటేషన్ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 అవర్, 2 అవర్స్ మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇటు అటు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయొచ్చు. ఉమ్, రోజంతా ఉమ్, చేయొచ్చు. అప్పుడు లిక్విడ్ ఆహారం తీసుకోవాలి. జ్యూసులు గాని, పాలు గాని, జావా గాని ఇటువంటిది తేలిక ఉమ్, ఆహారం, ద్రవాహారం తీసుకుంటే ఈజీగా ఉంటది. ఉమ్. ఘన పదార్థం నేను తీసుకుంటే మరి ఏదైనా తినేది ఉన్నదనుకోండి, అప్పుడు మనం 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి కదా! ఫ్రూట్స్‌కి అయితే అవును ఎక్కువ అవసరం ఉండదు. గ్యాప్ ఎక్కువ. మామూలుగా ఏదైనా అన్నం లాంటిది తీసుకుంటే గ్యాప్ ఎక్కువ ఇవ్వాల్సొస్తది. స్వామి. అదే జనరల్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంత? ద్రవాహారం అనుకో, ద్రవాహారంలో ఉమ్, గూడా మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటది గదా! ఉమ్, ఈ జ్యూసుల్లో గూడా కూరగాయల జ్యూసులు గానీ, ఫ్రూట్ జ్యూసుల్లో గానీ మనము ఇవి మన డ్రై ఫ్రూట్‌ది ఏదన్నా 2, 3 స్పూన్లు పౌడర్ యేసుకున్నామనుకోండి, ఇంకా ఎనర్జీ వస్తుంది గాబట్టి ద్రవాహారం తీసుకున్న నీరసం రాదు శరీరానికి. అప్పుడు ఉమ్, రోజంతా కంటిన్యూయేషన్‌గా సాధన జేయొచ్చు. 1 అవర్ మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కంటిన్యూయేషన్‌గా సాధన జేయొచ్చు. ఉమ్, ఉమ్. ఓకే సార్. ఫ్రూట్స్ అది తీసుకున్నప్పుడు హార్డ్ ఎంతసేపు ఇవ్వాలి స్వామి? టైం టైం గ్యాప్. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఎంతసేపు టైం గ్యాప్ ఇవ్వాలి స్వామి? 1 అవర్ గ్యాప్ చాలు. 1 అవర్ జ్యూస్ గ్యాప్. ఓకే. తీసుకుంటే హాఫ్ అన్ అవర్ చాలు.
ఓకే. వాటర్ కూడా అయినా జస్ట్ హాఫ్ అన్ అవర్ సరిపోద్దా వాటర్ కి స్వామి? సంబంధం లేదు, వాటర్ కి సంబంధం. సంబంధం లేదా? ఓకే. ఓకే. ఇంకోటి స్వామి, నేను ఈ హఠయోగ ప్రదీపిక బుక్ ఉంది కదా స్వామి, దానిలో చూశాను. అంటే వాళ్ళు ఏమన్నారంటే, మన దాంట్లో కూడా ఉంది, చూశాను, మనది చదివాను, మన బుక్కులు కూడా చదివాను. కానీ దాంట్లో 3 పూటలు ప్రాణాయామము, 80, ఒక్కోసారి 80 ప్రాణాయామాలు, అంటే మొత్తము 240 ప్రాణాయామాలు అవుతున్నాయి కదా స్వామి. అలా ఉమ్. 240 ప్రాణాయామాలు ప్రతిరోజు చేస్తూ ఒక 3 నెలలు చేస్తే నాడి శుద్ధి అవుతుంది అని ఉంది స్వామి. ఆ ఆ దీని గురించి కొంచెం చెప్పండి. అంటే మనము మంచి తేలిక ఆహారం తీసుకుంటూ, శాకాహారము, శుద్ధ ఆహారము, మితాహారం తీసుకుంటూ శాస్త్రీయంగా త్రిసంధ్యలు అంటారు. అంటే 3 టైమ్స్, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 సంధ్యల్ని, లేకపోతే 4 సంధ్యలు అంటారు. అట్లా ఉమ్, రోజుకు 4 టైమ్స్ లేదా 3 టైమ్స్ వైరాగ్యంతో చక్కగా సాధన చేసినప్పుడు జరుగుతుంది. దానికి చెప్పనికి లేదు. వాళ్ళ వాళ్ళ జన్మ సంస్కారం చేత, గత జన్మ సంస్కారం చేత, గత జన్మలో సాధనలు ఈ జన్మలో ఉపయోగపడతాయి. అందుకని ఆకర్షితులై ఈ వైపు ఎందుకు వస్తారు, యోగం వైపు అంటే ఉమ్, గతంలో యోగా చేసిండు గత జన్మలో అని అర్థం. లేదంటే ఉమ్, పూజల్లోకి వెళ్లకుండా ఎందుకు డైరెక్ట్ ఈ యొక్క క్రియా యోగ ధ్యానంలోకి వచ్చారంటే, గత జన్మ లింకులు ఉంటాయి దీనికి. గత జన్మలో ఉమ్, చేసిన సాధన బలము, ఈ జన్మలో చేసే తీవ్ర నిష్ట మీద ఫలితాలు ఆధారపడతాయి. కొంతమందికి తొందర ఫలితం ఉంటుంది, కొంతమందికి కొద్ది లేట్ ఉంటుంది. అంటే మనం చేసే తీవ్రతని బట్టి ఉంటది. అలాగే ఇది మన నాడి శుద్ధి 3 మంత్స్ పట్టొచ్చు. కనీసం 6 మంత్ లోపల అయినా నాడి శుద్ధి చేసుకోవచ్చు. ఒకరికి 1 ఇయర్ పడుతుంది, ఒకరికి 3 ఇయర్స్ పడుతుంది. చెప్పడానికి లేదు. ఒకే పేజీని ఒకరు 20 సార్లు చదివిన బుర్రకెక్కదు. ఒకరు ఒకసారి చూస్తేనే బుర్రకెక్కుతుంది. మెమరీ పవర్ బాగా ఉన్న వాళ్ళకి. అవునా? ఉమ్. అలా. అవును. ఆ ఇంకోటి స్వామి, ఆ, సావిత్రి ఇప్పుడు ప్రాణాయామం ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి స్వామి. 2 క్వశ్చన్స్ అయిన హ్మ్. తర్వాత వేరే వాళ్ళు అడగండి. స్వామి, హ్మ్. ఆ, నేను ప్రాణాయామం చేస్తున్నాం కదా, మనకు అంటే లాహిరి మహాశయ స్వామి చెప్పారు కదా, అంటే 10,61,000 ప్రాణాయామము చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుందని చెప్పారు కదా. అంటే హ్మ్. మనం ప్రాణాయామము నిర్వికల్ప ఆ, సమాధి నిష్ట మూడు కలుగుతుంది. ఆ, అవును స్వామి. ప్రాణాయామము అంటే 3 రకాలు అనుకుంటా, అంటే అధమము, మధ్యమము, ఉత్తమము అనుకుంటే మనం హ్మ్. మనకు ఏది కౌంట్ అవుద్ది స్వామి? అంటే ఎంతసేపు చేస్తే మనము దానికి రీచ్ అవ్వచ్చు స్వామి? అంటే ఒక్క ప్రాణాయామం ఎంతసేపు చేయాలి? ఈ క్రియా యోగంలో ఎలా ఉంటంటే, ఒక 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదిలితే అది ఉత్తమ ప్రాణాయామం అనబడుతుంది. అలాగే మనము ఈ యొక్క సాధనలో కూడా సింగిల్ సిట్టింగ్ లో 3 గంటలు కూర్చుంటే, ఒకే ఆసనంలో 3 గంటలు కూర్చొని క్రియ చేస్తే ఉత్తమ, అది మన ఆసన సిద్ధి అంటారు. 6 గంటలు ఉత్తమము, 9 గంటలు ఉత్తమోత్తమము, 12 గంటలు పరమోత్తమము. అలా ఈ విధంగా మనము సాధనని సెలవు దినాల్లో సాధ్యమవుతుంది. మిగతా రోజుల్లో వీలు కాదు మీకు. మిగతా రోజుల్లో వీలైనంత చేసి సెలవు దినాల్లో డే అంతా చేసుకోవచ్చు. మౌనం పట్టుకొని హాయిగా ద్రవాహారం లాంటిది తీసుకొని రోజంతా చేయొచ్చు. అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుండాలి. ఈ బాధ్యతలని ఇవన్నీ కూడా మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుండాలి. ఇప్పుడు మనము ఎలా అంటే, ఉదాహరణకు మనం రోజు రూపాయి అక్కడ పెట్టేస్తే మనము తెలియకుండానే మనకు ఆ కొన్ని రోజులు వెళితే ఆ యొక్క డబ్బా నిండిపోతుంది కాయిన్స్. అవునా? అలాగే అవును. మనకు కూడా ఇలా రోజు చేస్తుంటే సాధన ఆటోమేటిక్ గా పెరుగుతూ వస్తుంది. అట్లా కనుక అవును. మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుండాలి. అయితే లాహిరి మహర్షి సిద్ధాంతం ఒకే రోజు చేయాలని కాదది. ప్రతిరోజు మనము 3 అవర్సా, 4 అవర్సా ఇలా చేస్తాం కదా! టోటల్‌గా ఉమ్, లెక్క 10,61,000 ప్రాణాయామం ఎవరు చేశారో జీవితంలో వాళ్ళకి నిర్వికల్ప సమాధి నిష్ట, క్రియా పరావస్థ లభిస్తది. ఇప్పుడు చేసేది క్రియ, శ్వాస క్రియ, ప్రాణాయామ. క్రియ అంటే ప్రాణాయామ. ఈ క్రియ చేస్తుంటే నిష్క్రియ స్థితి. ఈ శ్వాస నిలిచిపోయిన కేవల కుంభక స్థితి. దాన్నే నిష్క్రియ స్థితి అంటారన్నమాట. కేవల కుంభక స్థితిని లాహిరి మహర్షి నిష్క్రియ స్థితి అంటారు. ఈ శ్వాసక్రియ చేయగా చేయగా నిష్క్రియ స్థితి లభిస్తుంది. అది నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది. దానితో బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. మోక్ష స్థితిని కలుగుతుంది. కనుక అది నెమ్మదిగా చేసుకుంటూ పోవాలి. సెలవు దినాల్లో ఏం చేయాలంటే ఎక్కువ చేయాలి. ఒక రాయి ఉంది. ఒక దెబ్బ రోజు ఒకటి కొడితే అంత ఈజీగా పగలదు. ఒకే రోజు ధనాధన 10 దెబ్బలు కొట్టామనుకో పగిలి కూర్చుంటుంది. అలా మనము రోజువారీ ధ్యానము చాలా ఉపయోగపడుతుంది. రోజువారీ సాధన. కానీ
వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో నెలకోసారి రోజంతా అఖండ మౌన ధ్యానం అంటే రోజంతా క్రియ చేస్తూ నాన్ స్టాప్ క్రియా మెడిటేషన్ చేస్తుంటే మనసు సూక్ష్మంగా వెళుతుంది. ఒక స్థితికి వెళ్ళిపోతుంది అది. ఇదే మనం ఒకటేసారి 10 దెబ్బలు ఒకే రాయిని కొడితే పగిలిపోతుంది కదా, గ్యాప్ ఇవ్వకుండా పటాపట్టు కొడితే. అలా ఇది కూడా నాన్ స్టాప్ గా క్రియ అదే చేస్తుంటే ఒక ఉన్నత శిఖరాల్లోకి వెళ్తుంది సాధన అన్నమాట. కనుక రోజువారీ సాధన మంచిదే, మనం పర్ఫెక్ట్ అవుతున్నాం అందులో. కానీ అఖండ మౌన ధ్యానాల్లో ఇంకా పర్ఫెక్ట్ అవుతాం అన్నమాట. ఇంకా మనము రోజు కొద్ది దూరం పోయి ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం, బైక్ పోతుంది, ఆ కొండ ఎక్కలేక మన రివర్స్ లో వెనక్కే వస్తుంది అనమాట. ఇంకా కాస్త ఫోర్స్ మీద ఎక్కిస్తే ఆ కొండ ఎక్కుతాం కదా, అంతేనా? అట్లా అది ఇట్లా అఖండ మౌన ధ్యానం ఆ విధంగా ఉపయోగపడుతుంది. అట్లా రోజంతా చేసే ధ్యానము అది వారానికి ఒకసారా లేదా 2 వారాలకు ఒకసారా నెలకు ఒకసారన్నా డే మొత్తం సాధన చేయాలి. దాన్ని హాలిడే చూసి చేసుకోవాలి, సండేలు ఇట్లా చూసి ఉమ్, రోజంతా సాధన చేసినాం అనుకోండి, క్రియా మెడిటేషన్ ఇంకా వేరే ఉండనే వద్దు. ఇంకా ఉమ్, లిక్విడ్ ఆహారం లాంటివి తీసుకొని రోజంతా చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సాధనలో ఓకే ఇంకా సార్. మనం చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఉమ్, ఓకే సార్. 10 లక్షల స్వామి 61 ఇంకొకటి. ఉమ్, 10,61,000 ప్రాణాయామం ఆయన చేశారు కనుక ఆయనకు నిష్క్రియ స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి కలిగింది లాయర్ మాసేక్. అందుకని ఆయన డైరీలో అది రాసుకున్నారు. అది వారి ఉమ్, స్వానుభవం. అది అట్లా ఉమ్, శాస్త్రీయంగా ఎవరు చేయగలిగినా కలుగుతుంది ఆ స్థితి. ఉమ్, ఉమ్, యా, ఓకే. స్వామి లెక్కలు ఇది వేసి కూడా ఇంకో చెప్పారు. అంటే ఇంకో- ఇది సైంటిఫిక్ ఆ, అన్నమాట. క్రియాయోగం అనేది చాలా సైంటిఫిక్, లెక్కలు కూడా వేసి చెప్పారు ఆయన. ఉమ్, ఉమ్, అవును స్వామి. స్వామి ఇంకొకటి డౌట్ స్వామి, ఈ ఫుడ్ గురించి. మనము పెరుగు తినొచ్చా స్వామి? అంటే మా క్రియాయోగం చేసేటప్పుడు అంటే మామూలుగా పాలు ఓకే, కానీ పెరుగు తింటే నాడులు బ్లాకేజ్ అలాగే ఉంటది అన్నట్టు చూసాను దాని స్వామి. కానీ డైరెక్ట్ పెరుగు కంటే కొంచెం అందులో మజ్జిగ శ్రేష్టము. ఉమ్, ఉమ్, డైరెక్ట్ పెరుగు కాకుండా ఆ పెరుగులో కాస్త నీళ్లు కలుపుకొని తీసుకుంటే మంచిది. ఉమ్. ఓకే. ఉమ్. ఈ ఆలూస్ కూడా ఓకేనా స్వామి? పొటాటోస్ కూడా ప్రాబ్లం తీసుకోవచ్చు, లేదు? నో ప్రాబ్లం. ఒక ఓకే. ఉల్లిపాయ వెల్లిపాయ ఇవి తీసుకోకూడదు, మిగతావి వెజిటేబుల్స్ ఏవైనా ఓకే. తర్వాత ఇవి మన పప్పులు ఏవైనా ఓకే, ఆకుకూరలు ఏవైనా ఓకే. ఉమ్. స్వామి మేము ఆల్రెడీ 1 ఇయర్ శాకాహార నుంచి భోజనం అన్ని మొత్తం చేస్తాం. ఆపేసాం స్వామి. అయితే చెప్పండి. 1 ఇయర్ నుంచి ఆల్రెడీ ఆపేసాను స్వామి అవన్నీ. అంటే ఇదే డౌట్ ఓకే. ఉండే. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే వెల్లిపాయ బదులు అల్లం ఎక్కువ వేసుకోవాలి. ఉమ్, అల్లం ఓకే. ఎక్కువ వేసుకోవాలి. ఇక మీరు దీన్ని ఏమంటారు, చాలా ఉల్లిపాయలు ఏంటి మేము తినలేమంటారు అనుకో, క్యాబేజ్ వేసుకోండి పప్పులో. ఫుల్ ఒక క్యాబేజీ కోసి కందిపప్పులు వేశారనుకో చిక్కగా వస్తుంది, చాలా బాగా మెత్తగా ఉమ్, ఉడికిచ్చి రుబ్బేసేయండి, సరిపోతుంది. ఉం? ఉమ్, ఉమ్, అట్లా. ఓకే. స్వామి, ఆ, సతతం యోగి అంటారు కదా స్వామి, దాన్ని ఉం. జీవితం ఎట్లా చేసుకోవాలి స్వామి? అది బాగా ప్రాక్టీస్ చేయంగా ఇప్పుడు ఇనుప కడ్డిని తీసి మనం ఎప్పుడు నిప్పుల్లో పెడితే నిప్పాకారంగా మారిపోతుంది కనుక ఇది కూడా మనం ఎవ్రీడే రోజు ప్రాక్టీస్ చేయగా మనం ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండగలుగుతాం. సతతం యోగి అంటే ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండడం. ఫుల్ బాటిల్ కొట్టిన వాడు రోజంతా ఒకే స్థితిలో ఉంటాడా, లేకపోతే స్థితులు మారుతాయా? ఒకటే ఉంటాడు, చెప్పండి. అదే మత్తులో ఉంటాడు. ఆ మరి డీప్ మెడిటేషన్ చేసినప్పుడు అదే స్థితిలో, తన్మయత్వ స్థితిలో, అదే దైవ భావన బ్రహ్మ భావనలో ఉంటాడు. బయటికి వచ్చిన అదే దైవ భావన బ్రహ్మ భావన అభ్యాసం చేసుకోవాలంటారు. అందుకని కూటస్థ దృష్టి కలిగి ఉండండి, అంటే మనో ప్రాణాలు కూటస్థంలో నిలిపి అన్ని పనులు చేయండి. అప్పుడు అదే మనసు యోగా ప్రసన్నంగా ఉంటుంది, చేసేటప్పుడు దైవ భావనతో ఉంది, మనం చేసేది అంతా దైవ కార్యంగా మారిపోతుంది ఏది చేసినా. అదే స్వామి, క్రియ కనుక చేసేంత అది వరకు అభ్యాసాన్ని మాత్రమే ఆ విధంగా పెంచుకోవాలన్నమాట. ఉండగలుగుతాం. క్రియ రోజు చేసినంత సాధన వరకు. చేసినప్పుడు, సాధనని పెంచుకున్నప్పుడు మనం చాలా తన్మయత్వ స్థితిలో ఉంటాం. అలాగే రోజు రోజు సాధన పెంచుకున్నప్పుడు, సాధన నుంచి వచ్చినప్పుడు కూడా అదే స్థితిలో ఉండగలుగుతాం. మనం ప్రయత్నం చేత కూడా బ్రహ్మ భావనలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ భావనలో, బ్రహ్మ భావనలో, మానసిక జపంలో. కానీ ఇవన్నీ ఉంటుంటే మెల్లమెల్లగా మనము అది దృఢమైతుంది. ఆ స్వామి, బ్రహ్మభావం అనేది దృఢమైతుంది. స్వామి, ఓకే స్వామి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి. స్వామి, మీకు డౌట్ నమస్తే స్వామి. క్వశ్చన్ ఇప్పుడు నమస్తే అండి. లాయర్ మహాశయ్ గారు, ఆ, మీరు ఇందాకలు అన్నట్టు 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ కి వదిలే ఉంటే అది మంచి ప్రాణాయామం అన్నారు కదా.
ఇప్పుడు ఉమ్. అదే మీ వేరే వీడియోలోని ఆదిశంకరాచార్యులు ఆ ఇలాగా తీసుకొని నా ఊపిరి పీల్చి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో పెట్టి కుంభించడం, మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం, ఇలా చేస్తే ఇప్పుడు లాహిర్ మహాశయ్ చెప్పిన దానికి ఆదిశంకరాచార్యులు చెప్పిన దానికి డిఫరెన్స్ ఏమొస్తుందంటే, అంటే ఆ ఈయనేమో శ్వాస స్లోగా తీసుకొని స్లోగా విడిచిపెట్టండి అన్నారు. ఆయనేమో శ్వాస తీసుకొని కుంభించినప్పుడు ఆ అది ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువ కుంభిస్తే ఆ మనకి ఏమంటారు, ఆ, సమాజ స్థితికి కూడా వెళ్ళొచ్చు అని మీరు వేరే వీడియోలో చెప్పారు. సో ఈ రెండిట్లో ఏది ప్రాక్టీస్ టార్గెట్ చేయడం బెటర్ అంటారు? ఆ, ఇక్కడ చూడండి, లోపల శ్వాసను ఎక్కువసేపు బంధించడం అనేది కొంచెం అపాయంతో కూడుకున్నది. అర్థమైందా? ఉమ్, లాహిరి మాస్టర్ ఎక్కువ గృహస్థులకు దీక్షలు ఇచ్చాడు. ఫ్యామిలీ లైఫ్ లో, పట్టణ జీవితంలో ఎంప్లాయీస్ గా ఉండి సాధన చేసేటోళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళది ఎలా ఉంటుంది, కఠోర నియమాలకు వాళ్ళకు వీలు కాదు. కనుక హఠయోగం అనేది సన్యాసులకు, బ్రహ్మచారులకి, సర్వసంగ పరిత్యాగులకి అనుకూలం. ఈ క్రియాయోగం అనేది అందరికీ అనుకూలమే. ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీ, పురుషులు, వృద్ధులు, సన్యాసులు, బ్రహ్మచారులు, గృహస్థులు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది అపాయం లేని మార్గం, ఈజీ మార్గం, సైడ్ ఎఫెక్ట్లు లేని మార్గం. అయితే ఇది నార్మల్ గా కామన్ గా ఎవరు చేసినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రాదు. అయితే శంకరాచార్యులే యోగతారావళిలో 108 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. 1008 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. 1008 రకాల ప్రాణాయామాల్లో కేవల కుంభకం అనేది చాలా గొప్పది, ఫైనల్ స్టేజ్ అది. అది రావాలంటే మనం ఇక్కడ రేచక, పూరక, కుంభక ఇవన్నీ పర్ఫెక్ట్ ప్రాణాయామ చేయాలి. కొన్ని క్రియాలు కూడా ఉంటాయి అన్నమాట. బంధన ముద్ర క్రియాస్ కూడా ఉంటాయి. కొన్ని హఠయోగంలో కొన్ని కఠోర పద్ధతులు ఉంటాయి. అయితే అవి సమాధి స్థితిని కలిగిస్తాయి. మనకు ఒక ఈజీ మార్గము, సైడ్ ఎఫెక్ట్ లేని మార్గము, అందరూ చేయదగింది మనకు క్రియాయోగం. వాళ్ళు మహాబంధనం అందులో చెప్పారు. ఇందులో మహాముద్ర అని ఇందులో ఇవ్వడం జరిగింది క్రియాయోగంలో. ఈ మహాముద్ర చేస్తే మహాబంధన ఫలితం ఆటోమేటిక్ వస్తుంది. కాస్త ముద్రలు ఎక్కువ వేసుకోవచ్చు, నష్టమేముంది దాంతో. అయితే లోపల అస్తవ్యస్తంగా బంధించి సరిగా నియమాలు పాటించకపోతే ఇబ్బంది అవుతుంది. అయితే ఇందులో కూడా దీర్ఘ శ్వాస తీసి ఇప్పుడు నిమిషానికి ఒక శ్వాసక్రియ చేస్తే నిమిషానికి సగటు మనిషి 900 శ్వాసక్రియలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక గంటలో 900 శ్వాసక్రియలు, నిమిషానికి 15 శ్వాసక్రియలు చేస్తున్నారు. మరి నిమిషానికి 15 శ్వాసక్రియలు అంటే ఇక్కడ ఒకటే శ్వాసక్రియ నడుస్తుంది కదా, 14 శ్వాసలు ఆదా అయినాయి కదా, కంట్రోల్ లభించింది కదా శ్వాస మీద. కనుక అందరూ చేయలేరు, అంత ఈజీ కాదు. అది బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సాధ్యమవుతుంది అది. కనుక ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు, కొంతమంది కుంభకం చేయడం ఈజీ ఉంటుంది, కొంతమందికి దీర్ఘ శ్వాసక్రియలు చేయడం ఈజీ ఉంటుంది. రెంటి ఫలితం ఒకటే. కుంభకం చేసినా శ్వాసలు తగ్గుతున్నాయి. ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నాం, నిమిషం సేపు బంధించడం, వదిలినాం, అట్లా కూడా శ్వాసలు తక్కువ అవుతున్నాయి. నిమిషానికి ఒక శ్వాసక్రియ చేసినా తక్కువ అవుతున్నాయి. ఇది కూడా ప్రాణాయామ టెక్నిక్ ద్వారానే, సహజ ప్రాణాయామ ద్వారా చేస్తున్నాం. ఇది శ్వాసక్రియలు కాదు, ఇది సహజ ప్రాణాయామం అంటారు దీన్ని. అట్లా మీరు ఇక్కడ ఒకటి దీర్ఘ శ్వాసక్రియల ద్వారా చేయండి, మీకు కుంభకం చేయాలనిపిస్తే చేయండి ఇందులో కూడా అని చెప్తున్నాం కదా మేము. ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా కరెక్టే అని చెప్తున్నాం. అట్లా ఏది ఎవరికి అనుకూలిస్తే, ఏది ఎవరికి అనుకూలంగా ఉంటే దాన్ని కుంభకం చేయొచ్చు, కుంభకం ఎక్కువ పెంచుకోవచ్చు, లేదా సహజ ప్రాణాయామం చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా శ్రేష్టమే. థ్యాంక్స్. కందిపప్పు, పెసరపప్పు ఉంది, రెండు మంచిదే. అంటే నాకు వేడి శరీరం ఉందంటే పెసరపప్పు తిను, నాకు వాత శరీరం ఉందంటే కందిపప్పు తిను. నాకు జీర్ణశక్తి బాగా ఆకలి అవుతుంది అంటే కందిపప్పు తిను, తొందరగా జీర్ణం కాదు. నాకు జీర్ణశక్తి సరిగా పనిచేస్తలేదంటే పెసరపప్పు తినండి, తొందరగా జీర్ణం అవుతుంది. ఓకే, అంటే పప్పులు మాత్రం రెండు శక్తివంతమే, స్థాన భేదాలని బట్టి ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు కందిపప్పు వద్దు, మలబద్ధకం ఉన్న వాళ్ళకి కందిపప్పు వద్దు, ఎక్కువ వాడకూడదు. ఆకుకూర మరి అప్పుడు అది తినాలంటే ఏం చేయాలి, సూరకాయలనో, దోసకాయలనో, లేదంటే ఆకుకూరలనో కందిపప్పు వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ కందిపప్పు ప్రభావం చూపదు, జీర్ణం తొందరగా అవుతుంది. డైరెక్ట్ వట్టి కందిపప్పునే చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇది గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉన్న వాళ్ళు వట్టిది తీసుకోవద్దు, త్వరగా జీర్ణం కాదు వాళ్ళకి. వాళ్ళు సూరకాయ లేదా దోసకాయ లేదా ఆకుకూరల్లో వేసుకోవాలి కందిపప్పుని, అప్పుడు త్వరగా జీర్ణం అవుతుంది.
అంటే స్వామి ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ప్రాక్టీస్ చేసాం అనుకోండి, నేను 45 సెకండ్స్ అలాగా ఆ, ఒకసారి పీల్చి ఒకసారి వదులుతున్నాను, 1 నిమిషం చేయలేకపోతున్నా ఇంకా. కాకపోతే ఉమ్, కుంభకం అనుకోండి, ఇంతకు ముందు గాయత్రి మంత్రం 5 సార్లు చెప్పేవాడిని. ఇప్పుడు ఉమ్, ఎప్పుడైతే నేను కుంభించడం మానేసి ఈ పద్ధతిలోకి వెళ్ళాను. ఇది బాగుంది. ఉమ్. అంటే చేసేటప్పుడు అయితే శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదిలేయడం బాగుంది. కానీ డిఫరెన్స్ అబ్జర్వ్ ఏం చేశానంటే, కుంభించినప్పుడు మార్నింగ్స్ లేవడం అది బాగుంటుంది. కుంభించినప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ధ్యానం చేయడానికి మాత్రం దీర్ఘ శ్వాసలు నడుస్తున్నది. సో ఏది ప్రాక్టీస్ చేస్తే దాంట్లోనే ముందుకెళ్తున్నాను. అందుకే ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడుగుతుంది అనమాట. కుంభకము మనసు వెంటనే అంతర్ముఖం కావాలంటే కుంభకము కూడా హెల్ప్ చేస్తుంది బాగా. ఎక్కువ కుంభకం చేస్తే మనసు వెంటనే ఇంకా నిశ్చలం అయిపోతుంది, స్పీడ్ గా నిశ్చలం అవుతుంది. అట్లా. కానీ అది అస్తవ్యస్తంగా చేస్తే, అది నియమాలు ఎక్కువ పాటించకపోతే, ఆహార నియమాలు లేకుండా లేకపోతే అస్తవ్యస్తంగా చేస్తే అపాయం అది ఎక్కువ కుంభకం అనేది. అట్లా దాన్ని ఎక్కువ నియమాలు కరెక్ట్ గా పాటించి ఎక్కువ కుంభకం చేసినా ఏం కాదు. కానీ ఎక్కువ కుంభకం చేసినప్పుడు ఏంటంటే మనసు వెంటనే అంతర్ముఖం అవుతుంది, స్పీడ్. స్వామి, ఆ, మీరు ఆ, మన వీరబ్రహ్మణ్య స్వామి రాసిన పుస్తకాలు చదవమంటే నేను ఒక పుస్తకం చదివాను స్వామి. హంస కాళికాంబ ఏదో వస్తుంది దాంట్లో. ఒక పద్యంలో, కుంభించండి, కుంభించి మీరు వైట్ లైట్ వచ్చినట్టు చూడండి. అలాగా చేసినప్పుడు మీ శ్వాస పోయి చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు రాసింది దాంట్లో. అది గురువుని అడిగి తెలుసుకోండి మీరు, దాని అర్థం అని చెప్పి ఉంది. అది దాని అర్థం ఏంటి అంత స్వామి? కఠోర పద్ధతులు అవసరం లేదు. క్రియాయోగంలో ఆటోమేటిక్ గా జ్యోతి ముద్ర వేసి కరెక్ట్ 1 నిమిషం కుంభకం చేస్తే 200 లెక్కించే వరకు మీరు శ్వాసను బంధిస్తే ఆటోమేటిక్ గా మనలో చైతన్య జ్యోతి, ఆత్మజ్యోతి దర్శనం ఇస్తుంది. వస్తుందా వస్తలేదా? వస్తుంది స్వామి, జ్యోతి దర్శనం మరి జరుగుతుంది. ఇంకేం కావాలి? మహాముద్రలో కుంభకం చేస్తే మనసు చాలా శూన్యంగా సూక్ష్మంగా మారిపోతుంది. మహాముద్రలో కనీసం ఒక శ్వాస, ఒక గంట, ఒక నిమిషం శ్వాస బంధించండి, ఎక్కువ అవసరం లేదు. పర్ఫెక్ట్ అయ్యండి మహాముద్ర, 1 నిమిషం బంధించండి. మనసు చాలా సూక్ష్మంగా ఒక 5 సెట్లు మహాముద్ర వేసిందంటే వెంటనే ఇంకా ధ్యానంలో కూర్చుంటే డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే జ్యోతి స్వామి ముద్రలో జ్యోతి 1 నిమిషం శ్వాసని బంధిస్తే చాలు. జ్యోతి ముద్రలో వెంటనే మనకు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది మనసు. స్వామి జ్యోతిముద్ర వేసేటప్పుడు పెద్ద సర్కిల్లో, ఎల్లో సర్కిల్లో బ్లాక్ డాట్ అలా పెరుగుతూ వస్తుంది స్వామి. ఇప్పుడు బలవంతంగా ఇంకా బ్లాక్ డాట్ ఇంకా మనల్ని దాటి వెళ్ళిపోయేటట్టు ఉంచొచ్చా బలవంతంగా? లేకపోతే అక్కడ కూడా మనం ఇంకా ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయచ్చా? అంటే ఎంతసేపు ఇది బలవంతంగా ఒత్తిడితో శరీరాన్ని కష్టపెట్టి దుఃఖపెట్టి చేయకూడదు. శరీరం సహకరించితే, ఎంత సహకరిస్తే అంత చేయండి. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. యా, ఆ బ్లాక్ డాట్ అర్థం ఏమిటి స్వామికి? నమస్తే స్వామికి. ఫస్ట్ ఆ బ్లాక్ డాట్ అర్థం ఏంటి స్వామికి? ఇంకా సాధన చేయగా చేయగా ఆ బ్లాక్ లో కూడా ఇంకా అది కూడా బయట అయిపోతుంది లేండి. అండ్ ఒక క్వశ్చన్ స్వామిజీ, నాకు ఈ థర్డ్ ఐ దగ్గర నాకు 2007 నుంచి నేను క్రియా యోగ ఇనిషియేషన్ తీసుకున్నాను. థర్డ్ ఐ దగ్గర నాకు ఒక వైబ్రేషన్ లాగా స్టార్ట్ అయింది. అది అలాగా రోజు రోజుకి అది పెరుగుతూ వచ్చింది అనమాట. బట్ ఎప్పుడు కూడా నాకు దాని మూలంగా ఏమి ఇబ్బంది ఏమీ లేదండి. కానీ నేను ఎవ్రీడే మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ ఏంటంటే నేను నా శ్వాసే నా గురువు అన్నట్టుగా, నా థర్డ్ ఐ దగ్గర ఏదైతే వైబ్రేషన్ ఉందో ఆ వైబ్రేషనే నా గురువు అన్నట్టుగా నేను మెడిటేషన్ చేస్తాను. కాకపోతే కళ్ళు మూసుకొని కూర్చుంటాను. ఎందుకంటే అది నాకు హెల్ప్ చేస్తుంది. అంతా ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కానీ ఒక్కటి ప్రాబ్లం ఏంటి అంటే స్వామికి, నాకు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు ఈ వైబ్రేషన్ చాలా విపరీతమైన ఎక్కువ అయిపోతుంది అనమాట. అది ఆ తట్టుకోలేకపోతున్నాను. ఈవెన్ జ్వరం నాకు ప్రాబ్లం కాదు, అప్పుడు వైబ్రేషన్ ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే సాధన బాగా కాన్సల్టేషన్ ఆజ్ఞా చక్రంలో స్థిరంగా నిలిపి చేస్తారో అక్కడ వైబ్రేషన్స్ కొత్తలో వస్తుంటాయి. లాగినట్టు అనిపిస్తుంది ఆజ్ఞా చక్రంలో. అలా 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 ఎక్కువ రోజులు సాధన చేయగా చేయగా నార్మల్ స్థితికి వస్తుంది. అదేమి ఇబ్బంది పెట్టరు. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు సాధన? 2007 నుంచి చేస్తున్నాను స్వామికి. ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు?
2007 నుంచి కూడా చేస్తున్నానండి ధ్యానం. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ మీరు ఇద్దరు భార్య భర్తలు చేస్తారా సాధన? లేదండి, నేను ఒక్కదాన్నే చేస్తాను. మా ఒక్కదాన్నే. హస్బెండ్ కి అసలు దీని ఇంతవరకు మీద ఆయన నమ్మకం మాట్లాడారు లేదు. చూడండి. ఇప్పటి వరకు ఆయన ఎంత బాగా చెప్తున్నాడు యోగ మార్గంగా ధ్యానం చేస్తుంటే. ఆయన ఎటువంటి సమస్యలు చెప్పాడా? ఆయన జస్ట్ నన్ను అడిగితే ఏ సంవత్సరమో 2 ఏళ్ల నుంచే చేస్తున్నాడు అంతే. మరి అంత సంవత్సరం 2 ఏళ్ల నుంచే ఆయన బ్రహ్మం గారి పుస్తకాలు చదివాడు. నేను ఏవేవి చెప్పినో అవి చదివాడు. అలాగే దాన్ని శంకరాచార్య గ్రంథాలు చదివాడు. అన్నిటికీ టాలీ చేసుకుంటున్నాడు. అంటే శాస్త్రం ఏం చెప్పింది, గురువులు ఏం చెప్తున్నారు, మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది. చూసారా? ఆ గురువులు చెప్పిన దానికి, నేను చెప్పిన దానికి, శాస్త్రం చెప్పిన దానికి ప్లస్ తన అనుభవాన్ని టాలీ చేసుకుంటున్నాడు. ఇది తెలివైన వాళ్ళ పని. ఎందుకంటే గురువులు శాస్త్రాలు చెప్పిందే గురువు చెప్తాడు. ఎందుకంటే శాస్త్రాలు చదివి వాళ్ళ గురువుల దగ్గర, ఇప్పుడు మా గురువులు ఏమి శాస్త్రం చదివారు, వాళ్ళ అనుభవం ఒకటే. శాస్త్రము వాళ్ళ అనుభవం ఒకటే. ఇక్కడ మా గురువుల దగ్గర మేము తెలుసుకున్నది, శాస్త్రంలో తెలుసుకున్నది, మా అనుభవం 3 కుదిరినాయి. అందుకని మేము ఉపమానాలుగా అప్పుడప్పుడు ఎగ్జాంపుల్స్ గా కొన్ని గ్రంథాలను సూచిస్తాము, కొన్ని ఉపాయాలు చెప్తుంటాము, కొన్ని సూచిస్తుంటాము. ఎవరైతే ప్రాణాయామ అభ్యాసము ద్వారా సాధన చేస్తారో శరీరంలో ఎటువంటి ఇబ్బందులు జరగవు. నడుము నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా పోతాయి. అలాగే మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళకి ఏ ముద్ర వేసినా ఏ ఇబ్బంది ఉండదు. శరీరం చాలా తేలికగా, ఉత్సాహంగా, యాక్టివ్ గా తయారవుతుంది. అయితే మనం ఏంటిదంటే మెడిటేషన్ చాలా మంచిదే, కానీ మెడిటేషన్ రైట్ మెడిటేషన్ కుదరాలంటే ప్రాణాయామ అభ్యాసం తప్పకుండా ఉండాలి. అందుకని వివేకానంద స్వామి రాజయోగ మెడిటేషన్ అంటారు. రాజయోగ అంటే ప్రాణాయామ మెడిటేషన్ అని అర్థం అనమాట. అలాగే మీరు రాముడు, కృష్ణుడు, దేవి దేవతలు, ఋషులు, మునులు, సమస్త దేవతలు, పార్వతీమాతకు శివ పరమాత్మ శివ సమేతలో ఏం చెప్పాడు? అష్టాంగ యోగం అద్భుతంగా చెప్పాడు. రాముడు ఆంజనేయునికి ఏం విద్య చెప్పాడు? సూర్యుడి దగ్గర 64 విద్యలు నేర్చుకున్నాడు. భౌతిక విద్యలు, భోజనం విద్యలు. కానీ మోక్ష విద్య శ్రీరామచంద్రుల వారు హనుమంతునికి చెప్పారు. కనుక ఇవన్నీ ఆయన అష్టాంగ యోగంలో చెప్పాడు. ఈ అష్టాంగ ఇప్పుడు ఉపనిషత్తు సారమే పతంజలి సూత్రాలు. అష్టాంగ యోగం ఇది. అష్టాంగ యోగ సారాన్ని తీసి క్రియాయోగం పతంజలి మహర్షి అందించాడు. అక్కడి నుంచి పతంజలి మహర్షి శిష్యుడే బాబాజీ మహారాజు నుంచి మనకు లాయరి మహర్షి నుంచి పరంపరగా అందింది. కడివెడి పెరుగులోకి వెళ్ళి పిడికెడు వెన్న తీసినట్టు క్రియాయోగం ఈజీగా అందించారు. గృహస్థులు ఫ్యామిలీ లైఫ్ లో ఉండి, ఎంప్లాయీస్ గా ఉండి, నార్మల్ జీవితంలో కామన్ పీపుల్స్ కూడా చేసుకునే ఈజీ పద్ధతి మనకు అందించారు. కనుక యోగ మార్గం ద్వారా మనోలయం జరుగుతుంది, రైట్ మెడిటేషన్ కుదురుతుంది, పర్ఫెక్ట్ మెడిటేషన్ కుదురుతుంది. ఒకటి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అనమాట. ఇప్పుడు చాలా మంది ఏదో ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిపోయిందండి, 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాం అంటారు. ఇలా వచ్చిపోవడం కాకుండా ప్రతిరోజు కూడా క్రియాయోగి అనుభూతి పొందుతుంటాడు. ఎటువంటి ఇటు దుష్ఫలితాలు ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎటువంటి శరీరానికి ఇబ్బంది, బాధ, కష్టము అనేది కలగదు. క్రియాయోగి శరీరం రోజు రోజు తేలికగా వెయిట్ లాస్ అవుతుంది. మెయిన్ బెనిఫిట్ వెయిట్ లాస్. ఎవరైతే ప్రాణాయామ అభ్యాసము సాధన చక్క చేశారో వెయిట్ లాస్ అవుతుంది. వాళ్ళ శరీరం ఒక శిల్పం లాగా తయారవుతుంది. రోజు రోజుకి ఎక్కడ ఫ్యాట్ ఉండదు, ఎక్కడ ఏది ఉండదు, చాలా చక్కగా తయారవుతుంది. ఇంకొకటి శరీరం తేలికైతుంది, మనసు తేలికైతుంది, ఆసన స్థితి కలుగుతుంది, గంటల తరబడి కూర్చోగలుగుతారు. అలాగే మైండ్ బాడీ కంట్రోల్ ఉంటుంది. అప్పుడే రైట్ మెడిటేషన్ కుదురుతుంది. కనుక ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ లో క్లాస్ జరిగినప్పుడు చాలా మంది 20 మంది స్టేజ్ మీదకి వచ్చారు. అందులో ఒక 10 మంది కేచర్ ముద్ర వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వారం రోజులు భోజనం పెట్టకుండా ఏం కాదు. మరి నార్మల్ మెడిటేషన్ చేసేటోళ్ళకి సాధ్యమవుతుంది? అది 24 hours ఫాస్టింగ్ చేయడమే కష్టం. అలాగే ఎవరైతే కేచర్ వచ్చి చక్కగా కేచర్ లో ఉండి ప్రాణాయామ అభ్యాసం చేసేటోళ్ళు సింగిల్ సిట్టింగ్ లో కూడా 8-9 గంటలు కూర్చొని చేయగలుగుతారు సాధన. నార్మల్ మెడిటేషన్ లో అది సాధ్యమవుతుందా? కాదు. బాడీ మైండ్ ఫిట్ ఉంటుంది నార్మల్ మెడిటేషన్. కనుక యోగా మెడిటేషన్ అనేది రైట్ వే, రాకెట్ మార్గం లాగా సైంటిఫిక్ ఈజీ మార్గము. ఈజీది, సులభమైంది, చాలా బాడీ మైండ్ కంట్రోల్ వస్తుంది. చక్కగా పంచభూతాలు కూడా ఆధీనంలోకి వస్తాయి. కనుక ఈ ఋషులు సూచించిన సాధన పద్ధతి అనేది చాలా గ్రేట్. చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రతి వీధిలో కూడా 1 గంట సేపు ట్రైనింగ్ తీసుకొని ఒక సెంటర్ పెట్టుకుంటారు. అవన్నీ ప్రమాణంగా తీసుకోవద్దు. మీరు ఏ వస్తువు తీసుకున్నా బ్రాండెడ్ వస్తువు ఎందుకు తీసుకుంటారు? అన్బ్రాండ్ ఎందుకు తీసుకోకూడదు? పెళ్లి చేసుకుంటే కులము, గోత్రము, సూత్రం ఇవన్నీ కరెక్ట్ చూసుకుంటున్నారు. ఎంత జాబ్ ఉంది, శాలరీ బాగుందా, నాకంటే ఎర్రగా ఉన్నాడా, నాకంటే ఎత్తు ఉన్నాడా, మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉందా, క్యారెక్టర్ కూడా మంచిగానే ఉందా, మా కులమేనా, నాకు సూట్ అవుతాడా, మ్యాచింగ్ అవుతాడా, ఇవన్నీ ఎందుకు చూస్తారు? మ్యారేజ్ బ్యూరోలో మస్తుగా ఉంటారు కదా, క్యూ కట్టి ఉంటారు. ఎవరినో ఒకరిని తక్కువ చేసేసుకోవచ్చు కదా.
ఇది కూడా గురు పరంపర ఉందా, గురు పరంపర ఉందా, ఋషులందరూ చేసిండ్రా ఈ సాధన అందులో ఇదైందా? మంచి డాక్టర్ తానికి ఎందుకు పోతారండి? మస్తు ఉంటాయి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ కి ఎందుకు పోవాలి? అమెరికానే చదువుకోనికి ఎందుకు పంపించాలి పిల్లల్ని? చెప్పండి. మెరుగైన విద్య కోసమే కదా, మెరుగైన వైద్యం కోసమే కదా మనం బ్రాండెడ్ మంచి ఒక పేరున్న సంస్థలోకి వెళ్ళడం. అలాగే ఇది కూడా బ్రాండ్, ఒక బ్రాండ్ ఉండాలన్నమాట. ఋషులది అయి ఉండాలి, అది ఋషులు చేసింది ఉండాలి. రాముడు ఏ సాధన చేశాడు, కృష్ణుడు ఏం చేశారు, వివేకానందుడు ఏం చేశారు, రామకృష్ణ పరమహంస, రమణ ఇది మన వీరెవరు, మన స్వామి దయానంద సరస్వతి, శివానంద సరస్వతి, మహేష్ యోగి, శంకరాచార్యులు, మలయాళ స్వామి, ఇంకా ఋషులు, ఒక యోగి ఆత్మకథలోని గురువులు, ఇంకా గొప్ప గొప్ప ఋషులు, ఉపనిషత్తు ఋషులు ఏ సాధన చేశారు? యోగ మార్గం. యోగ మార్గంలో రైట్ మెడిటేషన్, తొందరగా ఫ్లైట్ వేలాగా తొందరగా గమ్యం చేరుకుంటాం. కాశీ నడిచిపోతే టైం పడుతుంది, ఫ్లైట్ లో వెళ్తే గంట సేపట్లో దర్శనం చేసుకుంటాం. స్వామి కనుక నేను కనుక 4 యోగ మార్గం గంటలకి ప్రకారం ధ్యానం చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎటువంటిది ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, ఈడలాగి ఆడలాగి అనే సమస్యలు ఉండవు. మరి 10-12 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేసి 4 కూడా ఇంకా ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని ఎందుకు వస్తున్నాయి అంటే, అది కనుక యోగ మార్గంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అంటే నాకు యోగం అంటే ప్రాణాయామం సహితం పొల్యూషన్, మెడిటేషన్ చేయాలి. ప్రాణాయామ సహిత మెడిటేషన్. ఓకే స్వామిజీ. మళ్ళీ ఇప్పుడు మీరు మాకు ఇది వచ్చింది అది వచ్చింది సమస్య అయితే మరి ఇతర పద్ధతుల్లో చెప్పరు వాళ్ళు. చెప్పనికే క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు, తపస్సులు చేయలేదు, త్యాగం లేదు. మన పైరయోగి ఇంటర్వ్యూలు ఏమన్నాడు? త్యాగం కావాలన్నాడు. భగవంతుని పొందాలంటే త్యాగం అంటే గొప్ప గొప్ప త్యాగం అంటే ఏంటిది? ఆహారంలో మార్పు చేసుకోవాలి, దినచర్యలో మార్పు చేసుకోవాలి. ఇవే కొన్ని జీవితంలో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్నవి కూడా చేంజెస్ చేయడానికి అందరికి ఇష్టపడరు. అర్థమైందా? అది లేనిది ధ్యానం కుదరదు. నువ్వు ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, నువ్వు ధ్యానం చేసుకోవచ్చాలంటే అది కుదరదు. కనుక ఋషులు చెప్పిన నశ్రేయో నియమం విన, భగవద్గీత చెప్తుంది. నియమం లేనిది శ్రేయస్సు లేదంటారు. ప్రతిదానికి ఈ ఇది ఉంటుంది. ఒక్కొక్కరు 7-8 గంటలు ఎట్లా కూర్చోగలుగుతున్నారని వృద్ధులు కూడా వాళ్ళని అడిగితే, మేము కేఎంసీలో 100% ఫాలో అవుతున్నాము. అందులో చెప్పిన ఆహార నియమాలు, అందులో చెప్పిన పద్ధతులు, సాధన నియమాలు, ప్రాణాయామ అభ్యాసం, ముద్రలు, ప్రాణాయామ, ఆసన, బంధన, ముద్ర, క్రియాస్, అలాగే ఆహార నియమాలు, యమ నియమాలు ఇవన్నీ చక్కగా పాటిస్తున్నాం కాబట్టి 70-80 ఏళ్ళ వృద్ధులు కూడా సింగిల్ సిట్టింగ్ లో 9 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్ శక్తి కొలది సింగిల్ సిట్టింగ్ లో కూర్చునే కెపాసిటీ పొందినాము. ఇది యోగం యొక్క మహిమ అంటున్నారు. అట్లా యోగ మార్గానికి వృద్ధులు కూడా, మరి యోగం లేని శరీరం ఎవరికైతే ఉంటుందో, యువకులైనా పట్టుగా ఒక 1 అవర్ కూడా సిద్ధాసనమో పద్మాసనం వేసుకొని కూర్చోలేరు. కాళ్ళు చేతులు వంగవు, ప్లస్ వాళ్ళకి కాళ్ళలో నొప్పి వస్తుంటుంది, ఆసన స్థితి జరగదు. కనుక కాసేపు అరగంట సేపు కూడా ఒకే ఆసనం వేసుకొని ధ్యానం చేయలేరు. అదే కుర్చీలో వాలిపోయి గురకబెట్టి నిద్రపోమంటే హాయిగా పోతారు. కనుక ఇక్కడ ఒక ఆసనము, ఒక పద్ధతి, నియమము, ఒక పద్ధతులు పర్ఫెక్ట్ గా 1కి 10 సార్లు ఎందుకు చెప్తామంటే, పర్ఫెక్ట్ నేర్పిస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. బ్రాండెడ్ వస్తువుల్లో ఏ బ్రాండెడ్ ఐటమ్ తీసుకున్నా ఫార్ములా పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే అందులో మనకు చక్కగా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అట్లా ఇది బ్రాండెడ్ అనమాట. క్రియాయోగం అనేది బ్రాండెడ్. అందుకనే పరమహంస యోగానంద గారు ప్రపంచ దేశాల్లో అంతా దీన్ని వ్యాప్తి చేశారు. యోగ మార్గాన్ని, యోగా డే అని ప్రపంచం అంతా చేస్తుంది. దీని కులం లేదు, మతం లేదు, ఎవరు లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. యోగం లేదు ధ్యానం కుదరదు, ప్రాణాయామం లేదు ధ్యానం కుదరదు. ప్రాణాయామం ద్వారా మనసు అంతర్ముఖమవుతుంది, ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానం రైట్ మెడిటేషన్ చేసినప్పుడే రైట్ ఫలితాలు పొందుతాం. నిర్వికల్ప సమాధి నిష్టను అందుకొని దైవానుభూతి పొంది మోక్ష స్థితిని అందుకుంటాం, ఎంటర్టైన్మెంట్ పొందుతాం. ఇక నెక్స్ట్ స్వామి అందుకని ఎలాగో క్లాసులో జాయిన్ అయ్యిండ్రు, తెలుసుకోవాలని ఉంది, చేయాలని తపన ఉంది, లేకపోతే మీరు జాయిన్ కాలేదు. ఇది క్రియాయోగం ఇప్పుడు ఏదైతే నేర్పించినామో దాన్ని ఉన్నట్టు ఫాలో కాండి. అట్లా ఒక 2 నెలలు 3 నెలలు కంటిన్యూయేషన్ చేయండి. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్పండి, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. 2007 నుంచి నార్మల్ మెడిటేషన్ చేస్తున్నారు, ఇంకా ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని ఎందుకు అంటున్నారంటే, ఆ డిఫరెన్స్ ఈ క్రియాయోగం ద్వారా చేయండి. ఈ ప్రాణాయామ అభ్యాసాన్ని బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆటోమేటిక్ గా మీ బాడీ చేంజెస్, మైండ్ చేంజెస్, మీ యొక్క ఆరోగ్య స్థితి, మానసిక స్థితి, ఇవన్నీ డిఫరెన్స్ మీరు దానికి దీనికి మీరే చెప్పండి. అప్పుడు మీకు స్వయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది గ్రూప్ సభ్యులు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇక్కడ ఎవరికి ఏం నొప్పి లేదు. లేకపోతే చెప్పేస్తారు, స్వామీజీ ఏంటి మీరు చెప్పినట్టు చేస్తున్నా, మాకు ఈడ అది ఇది అని అంటారు కదండి.
అట్లా ఎందుకు? ఇప్పుడు మన దగ్గర 1,00,000 మంది వరకు శిక్షణ పొందారు. ఎవరికి ఏది లేదు, అన్ని రోగాలు పోయినాయి, అన్ని నొప్పులు బాధలు పోయినాయి. కానీ చాలా మైండ్ రిలాక్స్, బాడీ రిలాక్స్, చాలా గొప్ప లాభం పొందినాం స్వామిజీ. ఇది మా జీవితంలో ఎంతో లాస్ అవుతుంది మీ సాధనలోకి రాకపోతే. మా జీవితంలో ఎన్ని లాసులు అయినా సరే కానీ ఇది గొప్ప లాభాన్ని అయితే మేము పొందినాము. ఇవన్నీ చాలా గొప్ప లాభం ఇదే. మనకు ఆరోగ్యం ఉంటే, మనశ్శాంతి ఉంటే, ఆనందం ఉంటే అన్ని ఇస్తుంది మనకు క్రియాయోగం. చాలా గొప్ప లాభం మేము పొందినాం క్రియాయోగంలోకి వచ్చి అని అందరూ చెప్తుంటారు. కనుక మీరు క్రియాయోగం చెప్పినట్టుగా ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి, 6 ముద్రలు వేయండి, ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయండి బాగా. తర్వాత మెడిటేషన్ మీరు ఎంతసేపు అయినా చేయొచ్చు. క్రియ చేసిన తర్వాత ఎంతసేపు అయినా మెడిటేషన్ చేయొచ్చు. చెప్పినట్టుగా ప్రాక్టికల్ వీడియోలో చూసుకోండి. ఆహార నియమాలు, ఇవి పద్ధతులు, ఇవన్నీ కరెక్ట్ గా దీన్ని ఫాలో కాండి, అద్భుత ఫలితాలు పొందుతారు. 2 నెలల తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రెండింటికి డిఫరెన్స్, నార్మల్ మెడిటేషన్ కి క్రియాయోగ మెడిటేషన్ కి డిఫరెన్స్ మీరే చెప్పండి. నెక్స్ట్. నమస్కారం స్వామి, నా పేరు గీతిక. నమస్కారం తల్లి. నేను ఇక్కడ 5 months నుంచి చేస్తున్నానండి. అంటే చాలా బాగా ఉంది. నాకు తెలుస్తోంది బీపీ కంట్రోల్. నాకు బీపీ లేదు ఇదివరకు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో బీపీ ఉన్నట్టు వాళ్ళు చెప్పారు, నాకు అంతకు ముందర తెలీదు. కాకపోతే అంత బాగుంది. కొత్త వాళ్ళు అని ఎవరిని అంటారు స్వామి? అంటే నాకు 2-3 questions ఉన్నాయి. కొత్త వాళ్ళు అంటే నేను కొత్తదాన్నా? అంటే నేను 5 months నుంచి చేస్తున్నాను. నేను పాతగా లైక్ ఓల్డ్ స్టూడెంటా, కొత్తదా? ఎందుకంటే కొత్త వాళ్ళకి మీకు క్రియాయోగం వలన బెనిఫిట్ ఉందా లేదా చెప్పండి. అది ఉందండి, ఉంది, డెఫినెట్ గా ఉంది. కానీ నేను ఎక్కువసేపు మాత్రం కూర్చోలేకపోతున్నాను. అది నాడులు శుద్ధిగా లేవో నాకు తెలీదు రీజన్. అయితే నేను 1 hour కూర్చోగలను అంటే సీటింగ్ అరేంజ్మెంట్ కాదండి, నా మైండ్ సహకరించదు. అది ఇంకా అబ్బా లేవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒక పని చేయాలి, లేకపోతే అది ఇదనిపించదు. కానీ ఒక్కొక్క రోజు మాత్రం కొంచెం శాంతంగా అంటే అది చేస్తే మాత్రం నాకు డెఫినెట్ గా డిఫరెన్స్ అయితే కొంచెం సేన్ గా ఉంటుంది. నా మైండ్ అంతా కొంచెం హాయిగా ఉన్నట్టు మాత్రం డెఫినెట్ గా తెలుస్తుంది. నేను ఎక్కువ చేద్దామంటే నా మైండ్ సహకరించదు. నాట్ బాడీ అంటే రాంగ్ ఏమో, మైండ్ సహకరించదు. అది మీరు అంటారు కదా, ఒక్కొక్కసారి కొత్త వాళ్ళు అయితే మీరు 45 minutes బ్రీతింగ్ చేయండి, ఒక 45 minutes మెడిటేషన్ చేయండి అని. నేను 45 minutes కూడా చేయను, నేను 20 minutes మెడిటేషన్ చేస్తాను. సో నేను అనుకునేది ఏంటంటే, నా అనాలిసిస్, నేను కొత్త స్టూడెంట్ కిందకి వస్తానా, పాత స్టూడెంట్ కిందకి వస్తానా అన్నట్టు. అది సమస్య కాదు, ఇంకా సాధన ఎక్కువ చేయాలని మీ తపన. అవునండి, నా మైండ్ సహకరిస్తలేదు, నేను ఇంకా సాధన చేయాలనే తపన నాలోన ఉంది అని మీరు. అవునండి. అది అయితే ఇక్కడ మెయిన్ ఏంటిదంటే, ఇక్కడ మీ వయసు ఎంత తల్లి? నాకు 42 years అండి. 42 years. ఈ వయసులో మీరు చక్కగా 81 ఏం చేయాలంటే, 75 సంవత్సరాలు 70 సంవత్సరాల వృద్ధులు సింగిల్ సిట్టింగ్ లో 7-8 గంటలు కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు, ఎట్లా కూర్చుంటున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూలు వినండి. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళలాగా నేను అబద్ధం చెప్తే ఒప్పుకోను గనక, మన దగ్గర ఎవరైనా పాత వాళ్ళని కూడా నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పవయ్యా అంటే కూడా, నాకు ఇంకా అర్హత రాలేదు స్వామీజీ అంటే, ఏంటయ్యా బాబు 20-30 కేజీలు బరువు తగ్గినవు, రోగాలన్నీ పోగొట్టుకున్నావు, మనశ్శాంతి పొందినవు, 5-6 గంటలు ధ్యానం చేసుకున్నావు, ఇంకేం కావాలి నీకు? ఉన్నదే చెప్పు, లేనిది చెప్పకు. లేనిది చెప్పుకుంటే మళ్ళీ నువ్వు ఫెయిల్ అవుతావు ఎప్పుడో ఒకసారి. కనుక అలా చెప్పకూడదు, నీవు ఏది పొందినవో అదే చెప్పమని అనుకుంటాను. అంటే క్రియాయోగంలో చూడండి, ఈ యొక్క పద్ధతులు యథా గురు తథా శిష్య అన్నట్టుగా వాళ్ళకు ఇచ్చే శిక్షణని, చెప్పే మాటలు తయారు చేసే పద్ధతిలో ఉంటుంది అనమాట. కనుక మనం అబద్ధాలు చెప్పిస్తే, లేదంటే మరి అబద్ధాలు చెప్తారు. అట్లా చేయకూడదు ఎప్పుడే కానీ. ఈ ఆధ్యాత్మికంలో కరెక్ట్ గా ఇది ఒక కేఎంసీ అంటే ఒక బ్రాండ్, ఒక నమ్మకం ఉంది అందరికి. కనుక అందరితోటి వాళ్ళు చక్కగా వాళ్ళ ఉన్నదే చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటిదంటే, ఈ వయసుతో సంబంధం లేదు. కొంతమంది శరీర స్థితి గత జన్మాన్ని బట్టి, కొంతమంది ఆరోగ్య శరీరం ఉంటుంది, కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, కొంతమందికి ఫిట్నెస్ ఉంటుంది, కొంతమందికి ఫిట్నెస్ ఉండదు. ఈ అన్ని రకాలు ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యం బాగుండి మానసిక సమస్యలు ఉంటాయి, కొంతమందికి మానసిక సమస్యలు అంటే మనసు శాంతంగా ఉంటుంది కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ రెండింటికి లింక్ ఉంటుంది ఒకటి. అయితే ఈ సాధనని మెల్లమెల్లగా క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. మీరు 5 months నుంచి చేస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం గంట చేస్తున్నారమ్మా? ఇది 1 hour చేస్తానండి పొద్దున. అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం చేయాలని చూస్తాను, వీలైతే చేస్తున్నాను అంతవరకు. రోజులో 1 hour మాత్రమే చేస్తున్నారు. అవకాశం ఉంటే మధ్యాహ్నం ఒకసారి చేస్తారు. అవునండి. ఇప్పుడు మీరు ఇలా ఏం చేయాలంటే,
ఇప్పుడు మీకు శరీరం సహకరిస్తుంది, కానీ మానసికంగా అది అంటే ఇప్పుడు మీరు గృహిణిగా ఉన్నారా, జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే జాబ్ చేయట్లేదండి, ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే ఓకే. ఎందుకంటే జాబ్ వాళ్ళకేమో ఉరుకో పరుగు, ఎందుకంటే ఇంటి పనులు చేసుకోవాలి, మళ్ళీ జాబ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. కనుక ఇప్పుడు మీరు గృహిణిగా ఉన్నారు కాబట్టి ఒకటి చిన్న పిల్లల్లాగా మా మనసుని డీల్ చేయాలి. ఇప్పుడు మీకున్నది ఏంటంటే మానసిక సమస్య ఉంటుంది, ఈ పని చేయి ఆ పని చేయాలి అప్పుడు. అయితే ఏం చేయాలంటే మనము ఎర్లీగా ఆఫీస్కి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు అనుకో, ఇవన్నీ రెడీ చేయాలని ఆ మనసంతా అక్కడ లాగుతుంది, అది ఒప్పుకోదగిన అవును విషయం. కానీ అవును ఏమి చేయాలంటే ఈ పనుల కంటే ముందుగానే లేచి సాధనని పూర్తి చేసుకొని అప్పుడు టకటక బాధ్యతలు చేస్తే మీకు సమస్య ఉండదు. ఒకవేళ అవసరం అనిపిస్తే మధ్యాహ్నం 1 గంట 2 గంటలు విశ్రాంతి తీసుకోండి, హాయిగా నిద్రపోండి, దాంతో ఏ దోషం లేదు. తిన్న తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఇక సాయంత్రం ఓకే పూట కూడా దీన్ని ఒక ప్లాన్ గా మనం వంట వార్పు చేస్తారు కదా ఇంట్లో అమ్మగారులు, ఆ పనుల కంటే ముందో వెనకనో చేసేటట్టు చూసుకోండి. ముందుగానే పనులు సాధన చేసి ముగించుకున్న తర్వాత అప్పుడు పనిలోకి వెళ్ళేటట్టు, పనికి డిస్టర్బెన్స్ కావద్దు, ఇటు సాధనకు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోండి. ఇంకొకటి, మనసుని చిన్నపిల్లవాడిలాగా డీల్ చేయాలి. చిన్నపిల్లవాడికి మనం ఏం చేస్తాం, బుజ్జగించి దీని వలన నష్టం ఏంటి, దీని వలన లాభం ఏంటి, దాన్ని బుజ్జగించి చెప్తాం అనమాట. ఏవో చాక్లెట్లు తింటే నీకు ఆరోగ్యం పాడైతుంది, ఇది ఈ పని చేస్తే అక్కడ ఇది అని మనం చిన్నపిల్లలకి కొన్ని మంచిది, ఇది చేస్తే లాభం, ఇది చేయకపోతే నష్టము అని మనము వాళ్ళని బుజ్జగించినట్టు, ఓ మనస, ఎన్నో జన్మల ఎన్నో ఫ్యామిలీ లైఫ్లు గడిపినవు, ఎన్నో అనుభవించినవు, ఈ జన్మ వచ్చింది మోసం కోసము, నాకు ఎందుకు సహకరిస్తలేవు, ఈ జన్మ వృధా చేయకు, నేను చాలా లేటుగా, ఇప్పటికే నాకు సగం వయసు అయింది, ఈ వయసులోకి నేను ఆధ్యాత్మికంలోకి వచ్చిన, ఈ జన్మల్లో నేను ఏదో ఒకటి సాధించాలని తప్ప నాకు చూడండి, మీరు ఒక జాబ్ రావాలన్నప్పుడు కష్టపడి చదివి ఈ జాబ్ సంపాదించాలి, నేను జాబ్ కొట్టాలి ఎట్లయినా అని చాలా ఒక కసితో ఒక గోల్ పెట్టుకొని ఒక ఏమ్ తోటి చాలా పట్టుదలతోటి చదువుతుంటారు, అవునా కాదు? అవునండి అట్లా ఈ విధంగా అలాగే ఇక్కడ కూడా మనం కూడా నేను ఇది చెయ్యాలని ఒక తపనతోటి ఇది ఉండాలి. అయితే మనసు ఇంకా ఎక్కడికి సహకరించకపోతే, ఓ మనస, బాగా విచారిస్తే నువ్వు లేనిదానివి. ఇలా ఈ మనసు, శరీరం నేను కాదు, మనసు నేను కాదు, నేను కేవలం ఆత్మస్వరూపాన్ని, నేనా కేవలం ఆత్మస్వరూపాన్ని. కనుక మరి ఈ ఈ ప్రాణాయామ అభ్యాసం వలన కూడా మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్నపిల్లవాడు ఎక్కడ చెప్పపోతే, ఎన్ని చెప్పినా వినకపోతే ఏం చేస్తారు, బుజ్జగిస్తారు, చాలా ఓదారుస్తారు, ఇంకా వినకపోతే ఏం చేస్తారు, ఒక కర్ర తీసుకుంటారా ఎప్పుడన్నా? కొడతారు కానీ అవును. బెదురు అనమాట, బెదురు అంటారు, ఒక బెదురు పెట్టడం అంటారు. అలా ఆ, కొంచెం అలా చేసినట్టుగా మమ్మీ మమ్మీ కొట్టకు చెప్పినట్టు వింటాను అంటారు. అలాగే ఉమ్, ఈ మనసు కూడా మీరు ఏం చేయాలంటే ఈ ప్రాణాయామంలో కుంభకం ఎక్కువ చేసేయాలి, అయిపోయాక చెప్పినట్టు వింటుంది. ఇప్పుడు ఇంట్లో ఓ, ఎంత ఎంత పెద్ద ఏనుగునైనా, ఆ బలమైన ఏనుగునైనా గొలుసుతోటి కట్టేస్తే ఏమవుతుంది, ఒక పశువు ఉంది, చేలన్నీ మేస్తుంది, రైతులు ఏం చేస్తారు, తాడు పెట్టి కట్టేస్తారు, మంచి భోజనాన్ని దానికి అక్కడే వేసినారు, అదే భోజనానికి అభ్యాసం అయిపోయి అది ఇక అక్కడే, ఇంకా ఎక్కడ వెళ్ళదు, తింటుంది. తర్వాత ఆయన ఉట్టి తాడు కట్టి వేసినట్టు యాక్షన్ చేసినా, ఓహో నన్ను కట్టి వేశాడని అది ఎక్కడ వెళ్ళదు, కట్టి వేయకున్నా కానీ. ఓకే అంటే అట్లా అభ్యాసం కూసు విద్య. మనం ఇప్పుడు మీరు రైస్ పెడితే పారినర్స్ తినలేరు, ఆ పిజ్జా బర్గరు ఏదో చిన్న సాస్ వేసి చిన్న బ్రెడ్ ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ ఇండియన్ ఫుడ్ వెరీ రిచ్ అంటారు. ఏంటిదా అంటే, మేము నెయ్యి తింటారు, మీరు తేనె తింటారు, మంచి బాదాం పిస్తా అక్రోటు, ఓహో మొత్తం జీడిపప్పు బాదం పప్పు పల్లి రకరకాల వేస్తారు, నువ్వులు పొడి, వా హంగామా ఉంటుంది, మీ యొక్క ఇండియన్ ఫుడ్ వెరీ రిచ్ అంటుండ్రు కొంతమంది ఫారిన్ యూత్ వచ్చిన వాళ్ళు. లాట్ ఆఫ్ ఉమ్, వెజిటేబుల్స్, దాల్స్, ఇన్ని రకాలని ఇది వాడతారు, ఇన్ని వెరైటీస్ అంటారు. మేమేంటిదండి, ₹5 డబ్బల్ రొట్టె, బన్ను, అన్న ఒక సాసు, మా కర్మ ఇట్లా రుద్దుకొని తినుకుంటూనే పోతాము, మా మమ్మీ డాడీకి ఇదే పెట్టి పెంచారు అని అంటారు. అవును స్వామి. కనుక కనుక ఈ విధంగా మనము ఎట్లా అంటే, ఇక్కడ మనము ఎట్లా అభ్యాసము చేసుకుంటే అట్లా, మనం బన్ను తినేవాడికి బన్నుతోటే తృప్తి పడుతున్నాడు, రైస్ తినేవాళ్ళు రైస్ తోటే. నార్త్ ఇండియన్స్ అవును వెళ్తే వాళ్ళు రోటీ సబ్జీ. ఆ అవును స్వామి. ఆ మరి అంతే, పంజాబ్ వాళ్ళు మీ ఏరియాలో ఉన్నారనుకోండి, వాళ్ళు రొట్టెలే తింటుంటారు. ఏమబ్బా వీళ్ళకి పొద్దున పుట్టట్టు, ఈ ఆంధ్ర వాళ్ళు ఏంటండి పొద్దున్నే అన్నం తింటారు 3 times, ఎలా తింటారండి,
ఇప్పుడు టిఫిన్స్ కి వచ్చిండ్రు మారిండ్రు. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ నుంచి అందరూ టిఫిన్లు తింటున్నారు, కానీ అప్పుడు 3 పూటలు భోజనమే రైసే తినేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు టిఫిన్స్ వచ్చినాయి కనుక అవును స్వామి. ఎలా తింటారు వీళ్ళు 3 పూటలు రైస్ అనే వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఒక 10 ఇయర్స్ బ్యాక్. అలా వీళ్ళు 3 పూటలు రొట్టెలు ఎలా తింటారండి అసలు? అసలు అనేమో మన వాళ్ళకి ఇది వస్తుంది. అంటే ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా అనమాట. ఇక్కడ ఏంటంటే మనం అభ్యాసం చేసుకున్నట్టు నాలుక. ఈ మేకలు ఏమండి ఎప్పుడు వట్టి ఆకులే తింటాయి. వెజిటేబుల్ బిర్యానీ అన్న తినవు, కనీసం బ్రెడ్ అన్న తినవు. ఆ ఎలా తింటున్నాయండి? బోరు కొడతలేదా వీటికి అనుకుంటారు, అంతేనా? ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా అనమాట. ఇది కూడా సాధన కూడా మనము బాగా అభ్యాసం చేసుకుంటే మనసు ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్, ఇన్నర్ హ్యాపీనెస్ కి అభ్యాసం అయ్యి బయటి ఆనందం కోసం ప్రాకులాడదు. ఇప్పుడు మనము కళ్ళు, చెవులు, ముక్కు బయటని చూసి ఆనందిస్తున్నాయి, కానీ లోపల ఒక రకమైన ఆనందం ఉంది అనేది అది టేస్ట్ చేయలేదు, ఇంకా ఆ రుచి చూడలేదు. అది ఎప్పుడైతే ఆ మనసు ఆనందాన్ని అందుకుంటుందో ఇంకా పొమ్మన్నా బయటికి వెళ్ళదు. దాన్ని ప్రాణాయామ అభ్యాసం వలన, విచారణ వలన, శరణాగతి వలన, భగవంతుడికి సరెండర్ వలన ఈ జన్మల్ని నేను తరించాలని మంచి ఒక గోల్ ఏం పెట్టుకొని చక్కగా మనం సాధన చేస్తే ప్రతి ఒక్కరు కూడా లోపల ఆనందమే చూస్తారు. రమణ మహర్షి లాగా ఇంకా బయట ఆనందం కోసం ఆయన చెవులు స్విచ్ ఆఫ్, కళ్ళు స్విచ్ ఆఫ్, అన్ని స్విచ్ ఆఫ్. ఇక కేవలం మైండ్ స్విచ్ ఆఫ్ అయినది. కేవలం ఆయన మనసు అంతా లోపలికి తిప్పుకుంటాడు. లోపల ఆనందం పొందుతాడు కాబట్టి బహుతే ఇక్కడ చూడాలి అక్కడ తిరగాలని లేదు. 50 సంవత్సరాల కొండ దిగలే ఆయన. ఎందుకు? లోపల ఆనందం పొందుతున్నాడు. చిన్న కౌపినమే, మంచి డ్రెస్సింగ్ అంటే లేదు, మంచి పట్టు వస్త్రాలు తెచ్చిచ్చినా కట్టుకోడు, రుచికరమైన భోజనాలు కూడా ఆయనని అటువైపే చూడడు. యాత్రలు తిరుగుదామని సాధువులు పిలిచినా లేనే లేదు, ఆయనకి ఇంకే కోరికలే లేవు. ఎట్లా సాధ్యమైంది? చిన్నప్పటి సంది ఆయన మెడిటేషన్ అభ్యాసం చేశాడు. ఇన్నర్ హ్యాపీనెస్ కి అభ్యాసం అయింది. అది ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా. కనుక మనం యాత్రలు తిరిగేటోళ్ళకి యాత్రలో ఆనందం ఉంటుంది, రుచికర భోజనాలు లో హ్యాపీ అవుతారు. కొంతమందికి భోజనాలు అంటే సాయంత్రం వరకు వంటలు చేస్తుంటారు, రకరకాల చేసుకొని తినాలంటారు. 4 రోజులు బ్రతికినా చాలా రకరకాలుగా చేసుకొని తినాలంటే అంటారు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక వ్యసనం ఉంటుంది, కానీ వీళ్ళకి ధ్యానమే వ్యసనంగా మారిపోయింది ఋషులకి. అర్థమైంది? ఒకరికి వైన్ 24 గంటలను తాగేస్తుంటారు. ఎవరు తిట్టినా, ఎవరు ఇది చేసినా ఇంకా అదే, ఇంకా అంతే, ఇంకా అదే మత్తులో ఉండిపోతారు. ఇది చూడండి, హోమ్లెస్ పీపుల్స్ అంతే కదా. ఫారినర్స్ లో కూడా హోమ్లెస్ పీపుల్స్ ఎంతో మంది ఉంటారు. ఎప్పుడు డ్రగ్స్ కు బానిసాయి, వాడికి డ్రగ్ ఉంటే అయిపోయాయి. ఇండియన్స్ ఆ దేశం నుంచి వచ్చి లగ్జరీ జీవితము, మంచి శాలరీ తోటి రిచ్ లైఫ్ గడుపుతున్నారు అనుకుంటే కూడా వీరికి ఇంకా అదంతా ఏం సోయి ఉండదు. మత్తులో ఉన్నామా అయిపోయి అదే ప్రపంచం వాడికి. అవునా? అవునండి. కనుక అలా ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా. కనుక అలాగే మనము రోజు ఈ యొక్క లోపలి ఆనందం కోసము ప్రయత్నం చేయాలి. ఒక గోల్ పెట్టుకొని, ఒక ఏం పెట్టుకొని, ఒక మంచి తపనతోటి. నేను గార్గి చూడాలా, మైత్రేయి ఆమె చూడండి, ఆ మదాలస తన 4 కొడుకులని బ్రహ్మజ్ఞానులను చేసేసింది ఏకంగా. జోలపాటల్లో, ఉగ్గుపాలల్లో, జోలపాటల్లో కూడా బ్రహ్మజ్ఞానాన్ని పాట రూపంలో వాడింది ఆ శ్లోకాలని. చెప్తుంది, గుద్దోసి గుద్దోసి నిరంజనోసి, నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కావు, నీకు మాయ చేత ఈ సంసారంలో పుట్టినవు, ఇక్కడ కర్మ చేత పుట్టినవు, ఈ కర్మని కాల్చుకొని మోక్ష స్థితి అందుకోవాలని వచ్చింది, మోక్షం పొందనికి బిడ్డ అని ఉగ్గుపాలలో కూడా, జోలపాటల్లో కూడా వేదాంతాన్ని పాడిందాన్ని. అందుకనే స్త్రీకి విద్య ఎందుకంటే బ్రహ్మ విద్య చాలా ముఖ్యం, స్త్రీలు ధ్యానం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు తల్లి దగ్గరనే పెంచుతారు. తల్లి మాంసం తింటే మాంసమే తింటారు. తల్లి ధ్యానంలో కూర్చున్నారు అనుకో, పిల్లవాడు పక్కనే కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. మీరు చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్ గా. పెద్దగా అయినాక వంగరా నువ్వు చేసుకుంటే చెప్పి నీకు మెంటల్, నన్ను ఇబ్బంది పెట్టకంటారు. పెరిగినాక వాడు ఈనాడు మొక్కయి వంచనికి పోతే, పెద్ద చెట్టుని వంచనికి పోతే ఇరిగిపోతుంది. అదే చిన్నపిల్లలు అనుకోండి, ఏమి లేదు, తల్లి పక్కన వచ్చి కూర్చుంటాడు, కాసేపు మనం మీకు తెలియకుండానే వాడు ధ్యానంలో కూర్చుంటాడు. రోజు ఇది చేస్తారు. మీరు టీవీ కూర్చుంటే వాడు టీవీ, మీరు ఫోన్ ఎప్పుడు చూస్తుంటే వాళ్ళు ఫోనే చూస్తారు. మీరు ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, మా పిల్లలు చెప్తే వినారండి, ఎందుకు వింటారు? వాళ్ళకి ఇచ్చిన శిక్షణ అటువంటిది. ఎప్పుడు ఫోన్ చూస్తారో, ఎప్పుడు టీవీ చూస్తారో, మీరు టీవీ చూసుకుంటా వాళ్ళని చూడొద్దంటే ఊరుకోరు, మీరు ఫోన్ చూసుకుంటా వాళ్ళని చూడొద్దంటే ఊరుకోరు. మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం అభ్యాసం చేయండి, ఆటోమేటిక్ గా మీ పిల్లలు ఫాలో అవుతారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పక్కన వచ్చి కూర్చుంటారు, అభ్యాసం అవుతుంది. అది వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది చిన్నప్పటి సంది. అలా రోజు ప్రాక్టీస్ చేయగా ఆ లోపలి ఆనందము పొందలేదని ఇంకా ధ్యానం మీద ఆసక్తి, శ్రద్ధ, ఉత్సాహం చేయాలి, సాధన చేయాలి ఈ రోజు. ఇంకా ఇది అది ఒక తపన ఉండాలి. ఎప్పుడు వైన్ తాగుతానా, పని టక ఆపరేటింగ్ చేస్తే ఈ రోజు పార్టీ ఉంది అని టక వర్క్ చేయడానికి చూస్తారు చూడండి.
అది అది ఆనందం. ఆ పార్టీని గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఒక ఉత్సాహం. అయితే ఇది పని ఎప్పుడైపోతుందా, చక్కగా ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటాననేది వీళ్ళ ఉత్సాహం ఉంటుంది. ఆ శ్రద్ధ ఉత్సాహం అనేది మనం పెంచుకోవాలి. కనుక అది అది సాధనని పెంచుకోవాలి, శ్రద్ధని పెంచుకోవాలి. ఓ మనసా ఎన్నో జన్మలు వేస్ట్ చేసినావు, ఇక ఈ జన్మని నేను వేస్ట్ చేయదలుచుకోలే. సరే ఈ జన్మలనే ఫైనల్ అయిపోతుందని నేను కోరుకొని ఒక స్టేజ్ వరకన్నా వెళితే అక్కడి నుంచి ఇప్పుడు 10th చదివినాం అనుకో, ఇంటర్మీడియట్ మరి నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతాం కదా. అవును స్వామి. ఈ జన్మలో ఈ స్టేజ్ కన్నా నేను అందుకోవాలి అని ఒక తపనతోటి మనం చేస్తుంటే ఆటోమేటిక్ గా మనం, వీళ్ళందరూ కూడా మరి వృద్ధులు కూడా ఆ స్టేజ్కి అందుకున్నారంటే, అయ్యో నా లైఫ్ అంతా ఇంత నేను వేస్ట్ చేస్తుని, సరి అయిన మార్గం దొరకకపోయే. ఒకవేళ మార్గం దొరికినా సూటి మార్గం దొరకలే, నార్మల్ గా ఏదో ఆధ్యాత్మిక పద్ధతుల్లో పూజల్లో యజ్ఞాలను లేకపోతే నార్మల్ మెడిటేషన్ చేసుకుంటూ గడిపిన వాళ్ళు ఉంటారు. ఈ క్రియాయోగంలోకి వచ్చేసి సీరియస్ గా మేము చెప్పిన పద్ధతులు పాటించి మంచి ఉన్నత శిఖరాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. 7-8 గంటలు సింగిల్ సిట్టింగ్ లో వృద్ధులు కూర్చుంటున్నారంటే మరి అట్లా ఆ విధంగా వాళ్ళు శ్రద్ధని పెంచుకున్నారు. ఇన్ని రోజులకు లేట్ గా దొరికింది నాకు ఈ క్రియాయోగం, అయ్యో ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకుంటున్నా అని శ్రద్ధతో చేస్తున్నారని అర్థం. కనుక సరి అయిన పద్ధతిని లేకుండా కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేసినా డెవలప్ ఉండదు. క్రియాయోగం ఎందుకంటే ఈజీ పద్ధతి, ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇది లోపల నుంచి క్యూర్ చేస్తుంది మనసుని, బాడీని. ఈ నాడి మండల శుద్ధి చేస్తుంది, ఆసన శుద్ధి కలిగిస్తుంది, జబ్బులన్నీ తొలగిస్తుంది, మనశ్శాంతి కలిగిస్తుంది, ఎన్లైటన్మెంట్ పొందిస్తుంది, మనకు కలిగిస్తుంది. ఋషులు మునులందరూ చేశారు. మనం ఎందుకు, ఎంతో మంది పాత సాధకుల యొక్క ఎక్స్పీరియన్సెస్ వినండి మీరు, వృద్ధులని ఎన్ని గంటలు వాళ్ళు కూర్చుంటున్నారు, సాధన చేస్తున్నారు, చక్కగా ఎంత వైరాగ్యంతో చేస్తున్నారు. వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వైరాగ్యం అంటే ఎక్కడ నాకు భగవంతుడే కావాలి, నాకు ఇంకేది అక్కర్లేదు. అట్లనే బాధ్యతల్ని విస్మరించకూడదు, అన్ని చక్కగా నిర్వర్తించాలి, అన్ని బాధ్యతలు చేయాలి. కానీ ఇది అశాశ్వతం అని ఉండాలి. సత్యము నిత్యము శాశ్వతము భగవంతుడు. నేను భగవంతుడిని పొందుట కోసమే వచ్చినాను. ఎన్నో జన్మల్లో ఎన్నో ఫ్యామిలీస్. ఈ జన్మ వదిలితే ఇంకా ఈ ఫ్యామిలీతో ఏ సంబంధం ఉండదు. ఈ శరీర సంబంధాలు, శరీరమే మనది కాదు, ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళాలి. మరి ఎందుకు ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ తో ఎందుకు దుఃఖం? మనం ఇవన్నీ ఉండాలి. బాధ్యతలను ఎక్కడ విస్మరించకూడదు. లాయర్ మా సేవకులకి ఆత్మకథ గురువులందరూ కూడా ఫ్యామిలీ లైఫ్ లోనే అన్ని బాధ్యతల్ని చక్కగా నెరవేర్చారు. కానీ ఇదంతా మాయా, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇదే వైరాగ్యం. భగవంతుడే సత్యము, ఇదంతా తక్కినదంతా మాయా. క్రియా సత్య హే సబ్ మిథ్యా హే అంటారు లాయర్ మాసే. క్రియ ఒకటే సత్యం, పట్టుకోండి. క్రియనే భగవంతుడు గురువు, పట్టుకోండి. ఆ క్రియనే మీరు మోక్షాన్ని అందిస్తుంది. కనుక ఇట్లా వైరాగ్యాన్ని మెల్లగా విచారణ, అందుకని సెల్ఫ్ ఎంక్వైరీ చాలా ముఖ్యం. ఈ శరీరం మీద మోహము, కుటుంబం మీద మోహము, ప్రపంచం మీద మోహాన్ని మాయా ప్రభావం చేత మనసుని బంధించేస్తుంది, గొలుసులు పెట్టి కట్టేస్తుంది. మామూలుగా తాళ్ళే తెంపుకోలేము, గొలుసులు తెంపుతాం మనం. సంసార బంధం అంటే అటువంటిది. గొలుసుల చేత ఈ బంధింపబడి ఉన్నారు. అది జ్ఞానం అనే ఖడ్గం తీసుకొని, కత్తి తీసుకొని ఆ గొలుసుని తెంపేసుకో అని చెప్తుంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి చెప్తున్నాడు, నాయన ఓ పుత్ర, నీవు బాగా సంసారం అనే ఈ గొలుసులు పెట్టి కట్టబడినావు, జ్ఞానం అనే ఖడ్గం తీసుకొని గొలుసులు తెంపుకొని ఆయన. అదే బంధం. బంధం అంటే 3 గుణాలే. సంసారం అదే 3 గుణాలు, తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలని దాటుకుంటే గుణాతీత స్టేజ్లోకి వెళ్ళాలన్నమాట. సాధన చేయగా ఇవన్నీ సమస్త అరిషడ్ వర్గాలన్నీ నశించిపోతాయి, సర్వ వ్యామోహాలు వెళ్ళిపోతాయి. నిజమైన లోపలి ఆనందం ఎక్స్పీరియన్స్. మనం ఏం చేస్తున్నామంటే ₹1 దొరికితేనే చాలా హ్యాపీ. చిన్నపిల్లవాడికి $1 దొరికాడనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అది అల్ప సంతోషం ఉంటుంది చిన్నపిల్లలాగా. ఈ ప్రాపంచికంలో ఉండేటోళ్ళకు కూడా చిన్న చిన్న దాంట్లోనే ఇదే సర్వం, ఇంతకంటే నాకంటే ఏదైనా ఆనందం వస్తే నాకంత హ్యాపీగా ఎవరు లేరండి అనుకుంటాం. చిన్న దుఃఖం వచ్చింది అనుకో, ఈ ప్రపంచంలో నాకంటే దుఃఖంలో ఎవ్వరు లేరండి, దేవుడు అన్ని కష్టాలు నాకే ఇచ్చాడు అనుకుంటాం. అంటే బ్యాలెన్స్ చేయలేదు, సుఖ దుఃఖాలు చేయలేదు. రమణ మహర్షికి రాచపుండు వచ్చింది, క్యాన్సర్ గడ్డ, పురుగులు పడినాయి, చెల్లించారా? ఆత్మబలం మనోబలం ఉంటారు. కష్టాలు వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఋషులకు ఉంటుంది. శరీరానికి వచ్చింది, నాకు వచ్చిందా? ఈ దేహం అంటాడు, నా దేహం అన్నాడు ఆయన. ఈ తనువు అంటాడు, ఆత్మనేనులో ఉంటాడు, దేహంనేనులో ఉన్నాడు ఆయన. ఈ దేహంనేనులో ఉంటే దుఃఖాలు తప్ప, ఆత్మనేనులో ఉంటే అంత ఆనందమే. ఇక్కడ ఒకసారి దుఃఖం, ఒకసారి ఆనందం అనేది ఉండదు. ద్వంద్వాలు ఉండవు. ద్వంద్వం అంటే 2, సుఖము దుఃఖం. ఎప్పుడు సుఖం, ఆనందంలోనే ఉంటారు బ్రహ్మజ్ఞానం. మనం ఈ ఫ్యామిలీ లైఫ్ లో అందరు మిగతా వాళ్ళు ఎట్లుంటారంటే, డబ్బులు వచ్చినాయా ఆనందం, పెద్ద పోస్ట్ వచ్చిందా ఆనందం, గ్రీన్ కార్డ్ వచ్చిందా ఆనందం, లేకపోతే మన
సిటిజన్షిప్ వచ్చిందా ఆనందం. ఒక పెద్ద బిల్డింగ్ 1 ఎకరాలో మంచి ఫామ్ హౌస్ కొనుక్కున్నామా ఆనందం. ఒక బెంచ్ కార్ కొనుక్కున్నామా ఆనందం. కానీ అవి ఎన్ని రోజులు? 2 రోజులే ఉంటాయి ఆనందాలు. మళ్ళీ తర్వాత మళ్ళీ హ్యాపీ. నా జీవితంలో ఏమి సుఖపడలేదండి, అన్ని కష్టాలే అండి అంటాం. సుఖం వస్తే మనంత వాళ్ళు ఎవరు లేరు సుఖంగా అనుకుంటారు. దుఃఖం వస్తే మా అంత దుఃఖం ఎవరు లేరు అంటారు. బ్యాలెన్స్ చేయలేము. ఈ సాధన వలన అవి బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఏది రాని పోని ఒకే స్థితిలో, సముద్రంలో ఎన్ని నదులు కలిసినా అది పొంగిపోదు. ఎండాకాలంలో నదులు రాకున్నా కుంగిపోదు. ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటది. అట్లా ఒక సముద్రం దాకా గంభీరంగా ఆకాశం అని గంభీర స్థితిలో ఆత్మబలం మనోబలములు ఉంటారు. ఎట్టి కష్టాలు, దుఃఖాలు, బాధలు ఒక బ్రహ్మజ్ఞానిని ఏం చేయలేవు. అట్టి బ్రహ్మజ్ఞానం రావాలంటే ధ్యాన యోగం నిరంతరం చేస్తే అప్పుడు మీకు ఫ్యామిలీ లైఫ్, పట్టణ జీవితం ఏది మిమ్మల్ని బంధించదు. అందుకని ఆ ఋషులు, ఎంటర్టైన్మెంట్ ఋషులు, ఒక యోగి ఆత్మకథ గురువులు గాని, సప్త ఋషులు గాని, పూర్వకాలంలో ఋషులు ఎందరో యోగులు. వివేకానంద స్వామి దేనికైనా చెల్లించేవాడా? దయానంద సరస్వతి, శివానంద సరస్వతి, చిన్మయానంద సరస్వతి, మలయాళ స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇంకా ఎందరో ఋషులు ఏమైనా చెల్లించారా చెప్పండి? గార్గి, చూడాల, మైత్రి. అవును స్వామి. అంటే మరి అది బ్రహ్మజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర వచ్చింది స్వచ్ఛ భారత్ అంటున్నారు. ఎందుకంటే పరిశుభ్రంగా ఉంటున్నారు. ఆయన డర్టీ ఇండియా అంటున్నారు, ఫారినర్స్ వస్తే అంటారు కదా. ఇప్పుడు ఈ మంచిగా స్వచ్ఛ భారత్ అయింది. ఎందుకంటే శుభ్రంగా ఉంది ఇండియా. ఎక్కడ చూసినా క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. తర్వాత దానికంటే స్వస్థ భారత్ కావాలని అంటున్నారు. అంటే ఆరోగ్యకరమైన, అనారోగ్యం లేని భారతదేశం కావాలి. దానికంటే బ్రహ్మజ్ఞాన భారత్ ఉన్నది. పూర్వం ఋషి కాలంలో బ్రహ్మజ్ఞాన భారత్ ఉంటే అన్ని పోతాయి. ఇంకా అప్పుడు శుభ్రత పాటిస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని బాగుంటది. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగిందంటే అంత హ్యాపీగా. బాగా చెప్పారు స్వామి. అదొకటి లేకపోతే ఇంకా ఏమి, ఇంకా ఇవన్నీ సున్నా. బ్రహ్మజ్ఞానం లేకపోతే ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, మీకు గ్రీన్ కార్లు ఉన్నా, సిటిజన్షిప్ ఉన్నా, అమెరికా సగం రాసిచ్చినా హ్యాపీ. 4 హెలికాప్టర్లు ఇచ్చినా హ్యాపీ. మనం ఏమనుకుంటాము? ఒకటి రీచ్ అయినా మనం, అరే ఇండియా పోయింది, అమెరికా వీసా వచ్చింది, జాబ్ ఉంది, మంచి గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ వచ్చింది, ఒక హెలికాప్టర్ కొన్నాం, బిజినెస్ మ్యాన్ అయినా. ఓహో, నాకు తెలిసిన ఎన్ఆర్ఐలు ఆడ 100 ఎకరాలు ఉన్నాయి. ఒక్కొక్కడికి 1000 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్నారు నాకు తెలిసిన ఎన్ఆర్ఐస్. అర్థమైందా? మన పక్క విలేజ్ వాళ్ళే ఉన్నారు. 40 సంవత్సరాల కింద పోయారంట. ఇది కలిశారు, మాట్లాడారు, చాలా ఇది. అంటే మరి ఇక్కడ మీరు కొంతమంది ఏమనుకుంటారంటే వీసా రావడమే గొప్ప అంటారు. వీసా వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. స్వామిజీ, నాకు గ్రీన్ కార్డు 4 times క్యాన్సిల్ అయిందండి, నా అదృష్టం అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్ఐస్ నా దగ్గర. స్వామిజీ, నాకు సిటిజన్షిప్ వచ్చిందండి నేను హ్యాపీగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ అది తాత్కాలికమైన ఆనందం. అంటే మనం అనుకున్న గోల్ ని ఒకరు ఆల్రెడీ రీచ్ అయ్యారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. నాకు హెలికాప్టర్ లేదని మనం ఏడుస్తున్నాం. ఆల్రెడీ 4 హెలికాప్టర్లు రీచ్ అయ్యారు వాళ్ళు ఆల్రెడీ. మరి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇంకో దాంతో ఏడుస్తున్నారు, జాబ్ లేదని, కొంతమంది పిల్లలు కాలేదని, కొంతమంది ఆరోగ్యం సరిలేదని, కొంతమంది ఇక నాకు ఇది లేదు అది లేదని చింత. భగవంతుడా నాకు మనశ్శాంతి అని ఎవరు కోరుకుంటలేరు. ఎవరు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు కోరుకుంటారు. భగవంతుడా ఉన్న దాంతో తృప్తి పడే గుణము, మంచి భక్తి, శ్రద్ధ, వైరాగ్యము, నాకు ఇంత బ్రహ్మజ్ఞానం ఇవ్వు, నాకు మనశ్శాంతిగా జీవించేటట్టు చూడు భగవంతుడా. ఇంతకంటే జీవితం ఇంకేం కావాలి? అన్ని ఉండి అశాంతిగా ఉన్న వాళ్ళ కొద్ది ఏం లేకుండా శాంతిగా ఉంటే ఎంత హ్యాపీ. చిన్న 5,000 జీతంతో ఇండియాలో హ్యాపీగా పచ్చడి అన్నం తిన్నా కానీ హ్యాపీగా రాజుకి రాజు మహారాజు అన్నట్టు మహారాజులు లాక్కున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది చిన్న చిన్న ఫుట్పాత్ మీద చిన్న చిన్న పనులు చేసుకొని బర్త్డే చేసుకుంటారు, మ్యారేజ్ డేలు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఏ టెన్షన్స్ లేదు, హేది హ్యాపీగా సాయంత్రం పూట రౌండ్ అప్ గా కూర్చొని హాయిగా పచ్చడి అన్నమైన ఆనందంగా తింటూ, కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ తింటారు. మంచి 5 స్టార్ హోటల్లో లగ్జరీ భోజనం తిన్నా ఏడ్చుకుంటూనే తింటాం. ఏమీ లాభం చెప్పండి? ఏదో అనే హ్యాపీగా తింటుంటాం. అంటే హ్యాపీ అనేది బయట లేదు, లోపల ఉంది. ఋషులు మునులు కట్టుటకు బట్టలు లేవు, తినుటకు తిండి లేదు, హ్యాపీగా ఉన్నారు. బీద వాళ్ళు కూడా 5,000 జీతము, 10,000 జీతంతో చాలా హ్యాపీగా ఫ్యామిలీని గడిపేటోళ్ళు ఉన్నారు. సంతోషం అనేది బయట లేదు, హ్యాపీనెస్ బయట లేదు, లోపల ఉంది. సంతృప్తితో విచారణలో ఉంది. కనుక నిజంగా ఈ బయటి భోగ పదార్థాలన్నీ నిజంగా సుఖాన్ని ఇవ్వవు. అవన్నీ అనుభవించేటోళ్ళు కూడా దుఃఖిస్తున్నారు. సకల భోగ భాగ్యాలు అనుభవించేటోళ్ళు కూడా అశాంతిగా ఉన్నారు. కానీ ఏమీ లేకుండా కూడా ఋషులు శాంతి ఉన్నారంటే వాళ్ళ మనసు, ఇంద్రియాలు కంట్రోల్లో ఉన్నాయి. అరిషడ్ వర్గాలు నశింపజేసుకున్నారు, గుణాతీత స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ మనం హ్యాపీగా ఉండాలంటే ఒకటే కారణం,
ఒక కోరిక నెరవేరితే మనసు తాత్కాలికంగా నిశ్చలం అవుతుంది. అప్పుడు మనకు హ్యాపీ, సంతోషం కలుగుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక కోరిక పుడుతుంది, మళ్ళీ దుఃఖం ప్రారంభమైంది. చిన్నపిల్లవాళ్ళకి చాక్లెట్ ఇప్పించిన హ్యాపీగా ఉన్నాడు, మళ్ళీ ఒక గంట తర్వాత రేపు వచ్చి మళ్ళీ చాక్లెట్ అంటాడు, మళ్ళీ ఏడిపే. ఇట్లా మనము తాత్కాలికంగా భోగ పదార్థాల కోసమే ఏడుస్తున్నాం కానీ భగవంతుడి కోసం ఏడుస్తలేము. అందుకనే వివేకానందుడు వెళ్ళి డబ్బులు కావాలి, నా ఫ్యామిలీని పోషించుకోవాలి, మా నాన్న చనిపోయాడు అని వెళ్తాడు. వెళితే మరి వెళ్ళి అమ్మని అడుగుతూ అంటే ఈ తుచ్చమైన భోగాలు డబ్బుని నేను అమ్మని అడుగుతున్నా, అయ్యో నాకు మోక్షం ఇవ్వమ్మా అని కోరుతాడు. మళ్ళీ వచ్చేసి ఫ్యామిలీ సమస్యలు అంటాడు. కనుక విశ్వ కుటుంబం కోసం చిన్న కుటుంబం వదలొచ్చు అని ఎల్లవేళలా ధ్యాన స్థితిలో ఉండిపోతాడు. అప్పుడు బ్రహ్మజ్ఞానం పొందినాక అంత శాంతి. ఆయనకి ఏ దుఃఖాలు వచ్చినా ఏం చేయలేదు. లాస్ట్ మూమెంట్ లో ఆయనకు 20 రోగాలు అటాక్ చేస్తాయి, అయినా ఇంత చెల్లించలేదు. షుగర్ వచ్చేసిన ఆయన 24 hours ఫాస్టింగ్ చేశాడు, సమాధి నిష్టలో ఉండగలిగాడు. ఎట్లా సాధ్యమైంది అంటే మైండ్, మనోబలం ఆత్మబలంలో ఋషులు ఉంటారు. మనము మనోబలం ఎక్కడ, ఆత్మబలం ఎక్కడిది, మనోబలమే లేదు ఇక్కడ. కనుక అట్లా ఆ స్థితికి మనము చేరుకోవాలంటే ఈ భౌతికమైన కోరికలు నెరవేరినప్పుడు తాత్కాలికంగా మనసు తృప్తి చెంది నిలకడ చెందుతుంది. మళ్ళీ కోరికలు పుట్టినప్పుడు మనసు చెలిస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. కనుక ఎల్లవేళలో ఒకే స్థితి ఉండాలంటే, నిరంతరం బ్యాలెన్స్ చేయాలంటే, ద్వంద్వాలు దాటుకోవాలంటే, సుఖము దుఃఖము లాభం నష్టం జయం అపజయం ఇవన్నీ దాటుకోవాలంటే, బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిరంతరం సాధన పెంచుకోవాలి. ఫుల్ బాటిల్ కొట్టాడనుకో రోజంతా నిశలో ఇంకా లేవనే లేవాడు. కొంచెమే కొట్టాడనుకో పని గుర్తొస్తుంది, లేచి పనికి వెళ్తాడు. అంతేనా? ధ్యానం డీప్ గా బాగా సాధన పెంచిన అనుకో ఎల్లవేళలా నిప్పుల్లోనే ఉంచితే ఇనుపకడ్డి నిప్పులాకనే మారుతుంది. అప్పుడప్పుడు బయటికి తీస్తే చల్లబడుతుంది. అలాగే మన చిత్తం ఎల్లవేళలా దైవంలోనే నిలిపాలి. 24 గంటలు ధ్యానం చేస్తే మరి మాకు అన్నం ఎవరు పెడతారంటే అనొచ్చు. కానీ ఇక్కడ అది కాదు సబ్జెక్ట్. ఇప్పుడు మనం చేసినంత ధ్యానం చేస్తాం, అదే దైవ భావనలో అన్ని పనులు చేస్తడం అభ్యాసం చేసుకోవాలి. అది ఒక అభ్యాసంగా మారాలి. కనుక ఆ విధంగా మనం సాధనని పెంచుకున్నప్పుడు ఇవన్నిటిని మనము నిజమైన సంతోషం ఆనందం లోపలనే వస్తాయి. బయటి ఆలోచనలు రావు, బయటి కోరికలు నశిస్తాయి. మనసు ఏ ఆలోచనల మీదకి వెళ్ళదు, ఏ డిప్రెషన్ లో ఉండవు, ఏ దుఃఖాలు ఉండవు, ఏ బాధలు ఉండవు. అందుకనే బ్రహ్మజ్ఞానం తోటి సకల దుఃఖాలు పోతాయి. ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగింది కాబట్టి వాళ్ళకి ఏ దుఃఖాలు ఉన్నా దుఃఖాలు లేనివే. మనకు దుఃఖాల్లా కనిపిస్తాయి, వాళ్ళకి దుఃఖాల్లా కనిపించవు. ఇప్పుడు సూర్యుడి దగ్గర దీపం ప్రభావం చూపుతుందా చెప్పండి? సూర్యుడు ఉన్నప్పుడు దీపం ప్రభావం చూపదు. యోగికి కూడా బ్రహ్మజ్ఞానం అనే సూర్యుడు వెలుగుతున్నాడు. అక్కడ కర్మ అనేది, దుఃఖాలనే కర్మ అనే దీపం అక్కడ ప్రభావం చూపదు. అదే అజ్ఞానం చీకటి ఇల్లులో గదిలో ఒక దీపం అంతా వెలిగిస్తుంది. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఆ దీపమే వెలిగించినట్టుగా ఆ కర్మ ప్రభావం పవర్ఫుల్ గా చూపిస్తుంది. ఆ చీకట్లో దీపమే రాజు. చీకటి గదిలో అంతా వెలిగిస్తుంది కదా. అవును స్వామి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకు ఆ చిన్న కర్మ, ఆ చిన్న దుఃఖమే గొప్పగా మొత్తం వెలుతురిస్తున్నట్టుగా అంత దుఃఖాన్ని కలిగిస్తుంది కర్మ. కానీ సూర్యుడు వెలిగినప్పుడు, ఆ సూర్యుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఆ దీప ప్రభావం ఉండదు, కర్మ ప్రభావం ఋషుల దగ్గర నడవదు. కనుక మనం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్ కావాలంటే ఏం చేయాలి మరి? వాళ్ళంత వైరాగ్యం. ఇప్పుడు వాళ్ళ ఊరికనే జాబ్ వచ్చిందా, ఊరికనే గొప్ప వాళ్ళు అయ్యారా? కష్టపడ్డారు కదా, బాగా చదువుకున్నారు, పిహెచ్డీ చేశారు, గొప్ప వాళ్ళు అయ్యారు. అలాగే మనం కూడా స్టూడెంట్ కొత్త వాళ్ళు, వాళ్ళని ఇన్స్పైర్ అవ్వాలి, ఆదర్శం పొందాలి, వాళ్ళ దగ్గర టెక్నిక్లు నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా ఋషులు ఊరికే కాలేదు కాబట్టి వాళ్ళు ఏ టెక్నిక్ వాడారు, ఏ సాధన చేశారు, ఎంత వైరాగ్యం కలిగి ఉన్నారు, ఏ నియమాలు పాటించారు, అది మనం ఫాలో అయితే మనం కూడా ఇదైతే. కనుక ఋషులు అందుకనే భగవద్గీత నశ్రేయో నియమం విన, నియమం లేదు శ్రేయస్ లేదు. అన్ని పద్ధతులు భగవద్గీతలో శాస్త్రాల్లో ఋషులు అన్ని ఫార్ములాలు ఇచ్చారు, పద్ధతులు ఇచ్చారు. అందుకని క్రియాయోగం ది బెస్ట్, ది గ్రేట్, వెరీ సింపుల్. కనుక ఇప్పుడు మీ యొక్క ఫ్లైట్ మార్గం అనమాట. ఫ్లైట్ లో కూర్చుంటే కాశీ విశ్వనాథుని గంటలో దర్శనం చేసుకుంటాం, నడిచి వెళ్తే 6 నెలలు, సైకిల్ అయితే నెల. కనుక ఈ షార్ట్ కట్ మార్గం మన ఇల్లునే హిమాలయంగా చేసుకోండి, ఇల్లునే మెడిటేషన్ సెంటర్ గా మార్చుకోండి. ఇంకా దీన్ని ఎక్కడ ఇటు పరిగెత్తనక్కర్లేదు, రూపాయి ఖర్చు లేదు, లేనాదేనా బంధు తిరిగి ఆనందం. ఓకే స్వామి. ఇట్లా ఇవ్వడం తీసుకోవడం ఏముందండి? ఏం లేదు. కావాల్సింది భగవంతుడికి ఒక శరణాగతి. చిన్నపిల్లల హృదయం లాంటిది, హృదయాన్ని అలా అర్పించాలి భగవంతుడికి. మనని మనం సమర్పించుకోవడమే నిజమైన భక్తి. భగవంతుడికి మనని మనము సమర్పించుకొని శరణాగతి తోటి భగవంతుడిని నేను ఈ రోజు భగవంతునిలో లయం అయిపోవాలని ఒక తపన స్థితితోటి సాధన చేసుకుంటండి. తప్పకుండా మీ శరీరము మనసు అన్ని సహకరిస్తాయి. ఇక నెక్స్ట్, ఇది ఒక్కరిని ఉద్దేశించి కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నది. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది, ప్రతి ఒక్కరికి
ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది స్వామి. అంటే ఇప్పుడు చెప్పండి పొద్దున తల్లి. ఒకసారి చేసినప్పుడు మధ్యాహ్నం గాని సాయంత్రం గాని చేసినప్పుడు మళ్ళీ అన్ని ప్రాక్టీస్ చేయాలా? లేకపోతే బ్రీదింగ్ నాడీ క్రియ ఒకటి చేసి మామూలుగా మెడిటేషన్ చేసుకోవచ్చా? క్రియ మొత్తం చేస్తే మంచిది. అన్ని ముద్రలు వేసి ధ్యానం చేస్తే చాలా మంచిది. కాకపోతే మనం ఎప్పుడన్నా మనకు సమయం దొరికి భోంచేసి ఉంటాం. వెంటనే మెడిటేషన్ చేయాలని ఉంటది. ఒక 15 నిమిషాలు ఏదో గ్యాప్ ఇచ్చి వెంటనే నార్మల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ టైంలో నార్మల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే స్వామి, అర్థమైంది. ఓకే థ్యాంక్ యూ అమ్మా. స్వామి. ధన్యవాదాలు. నెక్స్ట్ స్వామి, ఆ పిల్లలకి అంటే మా పిల్లలకి ఏజ్ 6 ఇయర్స్ 8+ ఇయర్స్ స్వామి, వాళ్ళు క్రియాయోగా చేయొచ్చా లేదంటే మామూలు మెడిటేషన్ చేస్తే సరిపోతుందా స్వామి? వాళ్ళు ప్రాణాయామాన్ని గ్రహించే శక్తి ఉంటే నార్మల్ గా ఈ ప్రాణాయామాలు కొన్ని చేసి మెడిటేషన్ అభ్యాసం చేయించండి. ఒక 10 మినిట్స్ ప్రాణాయామ 10 మినిట్స్ మెడిటేషన్ ఇట్లా అభ్యాసం చేయండి. చిన్న పిల్లలు కదా. ఆ, ఓకే స్వామి. అలా సరే. అభ్యాసం చేయండి. అలా అభ్యాసం వస్తే వాళ్ళే మెల్లమెల్లగా వయసు పెరిగే కొద్దీ సాధారణ పెంచుతారు అంతే. ఓకే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏం ఏమి ప్రాబ్లం ఉండదు. చేయగలిగితే చాలు. మరి చిన్న పిల్లలు అయితే ప్రాణాయామ చేయలేరు. కొంతమంది నార్మల్ గా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయమంటే చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఉండదు. ప్రాణాయామ చేసే శక్తి ఉండి చేయగలిగితే చేయించండి. లేదంటే నార్మల్ మెడిటేషన్ అభ్యాసం చేయించండి. వాళ్ళకు నాడులు అశుద్ధి ఉండవు చిన్న పిల్లలకి. చాలా ఓకే. తేలిక శరీరం ఉంటుంది. అంటే కూర్చోగలుగుతారు. వాళ్ళని కూర్చోబెట్టి అభ్యాసం చేయండి. వాళ్ళకి ఇంకా ప్రాణాయామ చేసే శక్తి వాళ్ళు ఒక ఆ మానసిక స్థితి వచ్చినప్పుడు అప్పుడు ప్రాణాయామ అభ్యాసం చేయించవచ్చు. ఓకే స్వామి. ఓకే స్వామి. నెక్స్ట్ అంతే. స్వామి ఇంకెవరైనా ఉంటే అడగండి. నాది క్విక్ క్వశ్చన్. ఇప్పుడు మీరు దంతాలు కొంచెం బిగించమంటున్నారు కదా స్వామీజీ, అది ఎంతవరకు బిగించాలి? లైక్ మన ప్రాణాయామం చేసేటప్పుడు. నార్మల్ గా మరి ఏందో మరి యుద్ధం చేసినట్టు కాకుండా అర్థమైందా? నార్మల్ గా ఈ దంతాల ద్వారా ఒక లైట్ గా నొక్కి పట్టి తర్వాత నాలుగని బలంగా వెనక్కి లాక్కొని, అంటే కేచర ముద్రలో ఉన్నప్పుడు వెనక్కి ఫోర్స్ గా తీసుకొని వెళ్తాం. మిగతా వాళ్ళు నాలుగని వెనకంగా బలంగా లాగి పట్టించి, కొత్త వాళ్ళు అలా లాగి పట్టించి దంతాల ద్వారా నొక్కి పట్టినట్టు చేసి కొంచెం అంటే ఎనర్జీగా మనం తీసుకోవాలంటే మూలాధారం నుంచి సుష్మనాడి ఉంటా పైకి లాగినట్టుగా కంఠం ద్వారా లైట్ గా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసని ఎక్కువసేపు స్లోగా తీసుకోవాలన్నమాట. శక్తి కొలది ఆజ్ఞా చక్రంలో బంధించాలి. మళ్ళీ తక్కువ శ్వాసను ఎక్కువసేపు సుష్మనాడి ఉంట తీసుకొచ్చి మూలాధారంలో ఇవ్వాలి. ఇలా దీన్ని రెగ్యులర్ గా అభ్యాసం చేస్తుంటే ఎక్కువసేపు తీసుకోగలుగుతాం. ఈ నార్మల్ బ్రీతింగ్ తీసుకున్నట్టు తీసుకుంటే ఎక్కువసేపు తీసుకోలేము ప్రాణాయామని, శ్వాసక్రియని. ఇంకోటి పూర్ణకేచర్ వచ్చిందనడానికి మనకి ఆనవాళ్ళు ఏంటి స్వామీజీ? ఇప్పుడు లోపల 2 రంధ్రాలు లాగి పడతాయి కదా. ముక్కు రంధ్రాల లోపల 2 లాగి పడితే అది పూర్ణకేచర్ అంటారు. అప్పటి వరకు అర్ధకేచర్ అంటే నాలుకని ఫోల్డ్ చేసుకొని ఒక స్థితిలో మడత పెట్టుకొని నాలుకని వెనక్కి మింగినట్టుగా వెనక్కి లాక్కొని ఒక పొజిషన్ వస్తే ఆగుతుంది నాలుక. దాన్ని అలా పెట్టుకొని చేయండి, పర్వాలేదు. కొత్త వాళ్ళు దాన్ని అర్ధకేచర్ అంటారు. కనీసం అర్ధకేచర్ లో ఉండి సాధన చేయాలి కొత్త వాళ్ళు. అలా చేస్తే శరీరంలో హీట్ పెరగదు, లాంగ్ బ్రీతింగ్ తీసుకోగలుగుతారు, మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఇంకో లాస్ట్ క్వశ్చన్ స్వామీజీ, యోగ విఘ్నాలు అంటారు కదా స్వామీజీ. ఇప్పుడు యూనో యోగ విఘ్నాలు అంటే మన హెల్త్ వైజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ రావటం కానీ చిన్నవి, లేదంటే మధ్యలో ఎవరైనా పిలవటం కానీ, ఇవన్నీ యోగ విఘ్నాల కింద వస్తాయా స్వామీజీ? అంటే లైక్ మనకి అది ఎలా అర్థం అవుద్ది? మనం ఏమైనా తప్పు చేయటం వల్ల యోగ విఘ్నాలు వస్తున్నాయా లేదా? లైక్ అలా అని కాదు. యోగ విఘ్నాలు రావాలంటే గత జన్మ కర్మల ప్రభావం తర్వాత ఈ జన్మలో ప్రభావం చేత అవి వస్తాయి. యోగ విఘ్నాలు అంటే అడవిలో చేస్తున్నాం. అడవిలో ధ్యానం చేస్తుంటే ఏముంటది, పిడుగులు పడడము, ఉరుములు మెరుపులు పిడుగులు, లేకపోతే దేవతలు విఘ్నాలు కలిగిస్తారు. కొన్ని దేవతలు కలిగిస్తారు, కొన్ని జంతువులు బయట ఉండే ప్రకృతి కలిగిస్తుంది. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం అంటారు. దేవతలు కలిగించేది ఆది దైవికము, ఆధ్యాత్మికము. ఆది భౌతికం అంటే ఈ యొక్క మనకు ఈ యొక్క ప్రకృతి కలిగించే ప్రకృతి గాని, జంతువులు గాని, క్రిమి కీటక పాములు తేళ్లు కలిగించే విఘ్నాలు. ఆధ్యాత్మికం అంటే రోగము, నొప్పి, బాధ, శరీరంలో వచ్చేది రోగం రావడం, నొప్పి రావడం, తరచుగా శ్రద్ధ లేకపోవడం, ఉత్సాహం లేకపోవడం, ఇవన్నీ రకాలుగా ఉంటాయి అన్నమాట. దైవిక పరమైన విఘ్నాలు, ప్రకృతి పరమైనవి స్వయంగా మన శరీరము సహకరించకపోవడం, కర్మానుసారంగా రోగం, నొప్పి, బాధ రావడం, ఇవన్నీ 3 రకాల విఘ్నాలు. ఇవన్నీ సాధారణంగా మనల్ని చేయనీయవు కదా ఇవి.
ఈ మూడిట్లో ఏ విఘ్నం వచ్చినా మనం సాధనకి డిస్టర్బెన్స్ కదా. కనుక ఈ 3 రకాలు ఉంటాయి. అందుకని దైవ ప్రార్థన చేసుకోవాలి, ఋషి ప్రార్థన చేసుకొని మనం సాధన చేయాలి. దైవ ప్రార్థన వలన దైవ అనుగ్రహం, దేవతల విఘ్నాలు ఉండవు. ఋషి ప్రార్థనతోటి ఋషుల ఆశీర్వాదం ఉంటుంది. అలాగే మనము చక్కగా మనసు కూడా ప్రసన్నంగా ఉంటుంది. ప్రార్థన చేసి సాధన చేసుకోవాలి. అలాగే కొంచెం మనం ఆహార నియమాలు పాటిస్తూ వైరాగ్యాన్ని పెంచుకుంటే శరీరం కూడా రోగం నొప్పి రాదు కదా, ఆధ్యాత్మిక విఘ్నాలు ఉండవు. ఇంకొకటి సాధన మంచిగా చేస్తున్నప్పుడు ఒక ఆనంద స్థితిని అందుకొని ఉత్సాహం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నేను సాధన చేయాలి, ఒక గంట గ్యాప్ వచ్చిన ఎప్పుడు పని అవుతుంది, టక్కున పోయి కూర్చుందాం అన్నట్టుగా. ఇప్పుడు పని అయిపోతే వైన్కి వెళ్దాం, ఎక్కడ బార్కి వెళ్దాం అని వాళ్ళు చూసినట్టుగా, తాగుబోతూ చూసినట్టుగా ఈ మనసు కూడా సాధకులకు ఏముంటుందంటే ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటాను, ఎప్పుడు నేను పని ఫాస్ట్ గా పూర్తి చేస్తాను. ఎవరైనా పని ఉంటారు, ఇంట్లో గృహిణులు ఉంటారు, టక పనులు పూర్తి చేస్తే ధ్యానము చేయొచ్చు, పనులు అయిపోతే ధ్యానంలో కూర్చోవచ్చు అని చూస్తారు కదా. అట్లా మన పనులు ఎప్పుడు ముగించుకొని తొందరగా ధ్యానంలో కూర్చుంటాము అనేది ఎందుకు, అందులో ఒక శాంతిని పొందుతున్నాం కాబట్టి ఆ సాధన మీద అంత శ్రద్ధ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఏది చేసిన ఆనందం కోసమే, ఆనందం రూపాయి ఖర్చు లేకుండా లోపలనే అది వచ్చింది అనుకో, ఎవరైనా అది చేయటకు ఇంట్రెస్ట్ చూపుతారు కదా. ఇప్పుడు మనకు డబ్బులు ఖర్చు అవుతుంది, వైన్ తాగాలన్నా కానీ, షాపింగ్ మంచి డ్రెస్ వేసుకుంటే ఆనందం, మంచి కారు, మంచి బిల్డింగ్, మంచి వైన్ తీసుకున్నా, మంచి పెద్ద బిగ్ హోటల్కి వెళ్ళి ఏదైనా మంచి భోజనం తిన్నా, ఒక్కొక్కరికి ఒక ఆనందం కోసం వెతుకుతారు కదా. మంచి ఫిలింకి వెళ్దామా, ఇవి డబ్బు ఖర్చు పెడుతున్నాం, సమయాన్ని వృధా చేస్తున్నాం, ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం ఈ ఆనందాల కోసం. మరి రూపాయి ఖర్చు లేకుండా పొందే ఈ ఆనందాన్ని ఎట్లా మిస్ అవుతాడు యోగి? దీనిలో ఒక టేస్ట్ దొరికినాక వదిలిపెట్టారనమాట. ఇంకో లాస్ట్ క్వశ్చన్ స్వామీజీ. ప్రాణాయామం చేసేటప్పుడు స్వామీజీ కొన్నిసార్లు బాగా ప్రాణాయామం కుదిరినప్పుడు మనం అంటే లైక్ ఎక్కువ కుంభించినా కానీ, ఎక్కువ చేసినా కానీ ఒక రకమైన మత్తు వస్తుంది స్వామీజీ. ఆ మత్తులో మనం ఏంటి లైక్ పడుకోవటం బెటర్ అంటారా, లేదా లైక్ దాన్ని కంటిన్యూ చేస్తే మత్తు వదులుద్ది అంటారా? లాహిరి మాస ఒకసారి తెల్లవారులంతా సమాధి నిష్టలో ఉండి గంగా నదికి స్నానానికి పోయేవాడు. పక్కనే గంగకు ఆ బెంగాలీ టోలి లాహిరి మాస మార్గం శివశెట్టి ఘాట్కి వెళ్ళేవాడు. వెళ్తుంటే అక్కడ పాన్ షాపులు ఎక్కువ ఉంటాయి, బనారస్లో ఇప్పటికి కూడా ఉంటాయి. పాన్లు బాగా తింటారు, పాన్ మసాలా. ఆ పాన్ షాపు అతను అనేవాడు, కింది కొట్టు. అతను ఏమంటాడంటే, ఓహో ఆది బంగాళీ బాబు బౌత్ నిశామే అంటే పొద్దున్నే మందు కొట్టినట్టు భలే నిశా మీద ఉన్నాడయా అంటారు. అంటే ఆయన శరీరము ఆ ఉదయం నైట్ తినకపోయేది కదా, సమాధి నిష్టలో ఉండే వరకు మొత్తం తెల్లవారు ఉంటాడు కదా. ఆ యొక్క సమాధి నిష్ట అంటే వైన్ నిద్ర ద్వారా వచ్చే నిశ వేరు. నిశాలు రకాలు ఉంటాయి. బాగా నిద్రపోతే వచ్చే నిశ వేరు, వైన్ తీసుకుంటే వచ్చే నిశ వేరు, మత్తు పదార్థాలు వాడితే వచ్చే నిశ వేరు, సమాధి నిశ వేరు. అన్ని నిశాలు ఒక కిందికి లెక్క వేయకూడదు. కనుక ఇది ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కొంచెం ఆయన శరీరం సోలినట్టు ఇట్లా అనిపిస్తే, అయ్యో ఆయన అపార్థం చేసుకున్నాడు. కొన్ని రోజులకి ఈయన ఋషి ఒక యోగి అని తెలుసుకొని మన శిష్యుడిగా మారుతాడు పాశ్చాత్యం. కనుక దీన్ని బట్టి ఏం చేసుకోవాలంటే, దీని వలన యోగా నిశ కూడా ఒకటి ఉంటుంది. ఆ యోగా నిశ తెలియక బయటి నిశల కోసం ప్రాకులాడతారు. భక్తి గొప్ప నిశ, దాని టేస్ట్ చూడాలి. యోగం గొప్ప నిశ, దాన్ని టేస్ట్ చూడాలి. ఆ టేస్ట్ చూస్తే వేరే టేస్టులు మనకు కోరవు. అంటే ఫ్యామిలీ లైఫ్ లో కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి నిర్వహిస్తూనే మనం ఈ సాధన చేసుకుంటాం, అది వేరు. కానీ ఇక్కడ ఇందులో రుచి దొరికిన ప్రాపంచిక విషయాల్లోకి మన మనసు వెళ్ళదనమాట. అనాసక్తిగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. కనుక ఇందులో వచ్చేది అది చక్కగా, అది మనకు హాని లేదు. అది మత్తు అంటే ఆ మత్తు కాదు. ఇది అది ఒక మనం కరెక్ట్ గా సాధన చేసినప్పుడు, మరి కరెక్ట్ కేచరి వేసుకొని పూర్ణ కేచరి వచ్చినప్పుడు అది వేసి ప్రాణాయామ బాగా చేసినప్పుడు కూడా ఆ నశాలంలోకి ఎక్కుతుంది చక్కగా. అట్లా ఉన్నందుకే అన్ని ప్రపంచాన్ని మరపిస్తుంది. కొత్తగా లవ్లో పడ్డోడు బాగా పిచ్చిగా ప్రేమించాడు అనుకో, లేచినా కూర్చున్నా అమ్మాయే గుర్తు వస్తుంది, అంతేనా కదా. ఇక వాడికి ప్రపంచంలో ఏమీ గుర్తుకు రాదు, అంతేనా. ఆ మత్తులో తేలి ఆడుతుంటాడు. అలాగే ఇందులో కూడా ఇంకా వాడికి ప్రపంచం అంతా ఏది కనిపించదు. తాగిన వాడికి కూడా ఈ ప్రపంచం ఏది కనిపించదు. ఫుల్లు బాటిల్ కొట్టిన వాడికి ఆ నిశాలోనే ఇంకా నేను ఉంటాడు. లేవను కూడా లేవడు, నడవను కూడా నడవడు, పడిపోయి ఉంటాడు ఒక దగ్గర. అలాగే ఈ సమాధి నిష్టలో ఉండే ఋషి కూడా ప్రపంచాన్నంతా మరిపిస్తుంది. ముక్తికాంత, బయటికాంత కాదు, అది ముక్తికాంత. స్త్రీలకు ఆత్మారాముడు, అర్థమైంది కదా. కనుక కబీర్ దాసు చాలా చమత్కారంగా మాట్లాడతాడు. నా ప్రియుడు ఎంత గొప్పవాడు, నన్ను అన్ని మరిపించాడు,
నాకేమి గుర్తు లేకుండా చేశాడు అంటాడు. తనను స్త్రీగా ఊహించుకుంటాడు ఆయన. అర్థమైందా? తనను స్త్రీగా, గోపికల అవతారమే కబీర్ దాసు. సోయి కబీరే ఓయి హమే అంటారు లాయి మాసేనే కబీర్ అవతారం. కనుక ఆ భగవంతుడు అనే ఆత్మారాముడు తనని ప్రపంచాన్ని అంతా మరిపించాడు. ఏది గుర్తుకు లేకుండా చేశాడు. తన మైండ్ స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ లాగా అయిపోయింది. నాకు ఏ కోరికలు లేవు, ఏ సంకల్పాలు లేవు, ఏది లేదు. ఆ భగవంతుడిలో నా మనసు సమర్పిస్తే అనంత సుఖ పెడుతున్నాడు. అనంతమైన సుఖము, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. బ్రహ్మ ఆనందము, జంతువుల ఆనందము, పక్షుల ఆనందం. ఇది క్రిమిల ఆనందం కంటే కీటకాల ఆనందం, కీటకాల ఆనందం కంటే పక్షుల ఆనందం, పక్షుల ఆనందం కంటే జంతువుల ఆనందం గొప్పది, జంతువుల ఆనందం కంటే మనుషుల ఆనందం గొప్పది, దానికంటే దేవతల ఆనందం గొప్పది, దానికంటే కూడా ఈ కిన్నెర కింపురుష అని ఇట్లా ఉంటది కదా, దేవతలు, అనేకమైన దేవతలు. ఆ దేవత ఆనందం, దేవతల ఆనందం కంటే త్రిమూర్తుల ఆనందం, త్రిమూర్తుల ఆనందం కంటే బ్రహ్మ ఆనందం అంటే ఫైనల్ స్టేజ్ అది. ఆ బ్రహ్మానందంలో పరమాత్మ పొందే ఆనందం ఈక్వల్ గా ఈ ఋషి పొందగలుగుతున్నాడు. ఇక దానికి మించిన అవతల ఆనందం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. ఫైనల్ కాదు. ఆ ఆనందంలో అనుభవించే ఋషి ఈ యొక్క జావ కోసం ఏమయ్యా, అమృతం తాగేవాడిని జావ తాగమంటే తాగుతాడా? గంగా నీరు తాగేవాడిని ఉప్పు నీళ్లు తాగమంటే తాగుతాడా? అంతే కదా. కనుక పంచపక్ష పరమాన్నాలు తిన్నవాడు నిన్న మిగిలింది సద్యాన్నం తినండి తింటాడా? కుళ్ళిపోయిన అన్నం ఉంది, కొంచెం ఏదో సద్యాన్నం తినండి అంటే తింటాడా? చెప్పండి. పంచపక్ష పరమాన్నాలు తిన్నవాడు. అది కూడా మన మనసు తృప్తి చెందింది అనుకోండి, ఆ సమాధి నిష్టలో తృప్తి చెందిన మనసు ఇతర భోగ పదార్థాలు కొడుతుంది. మందార మకరంద మాధుర్యమున్నదేలు అంటారు కదా. ఇది ఆ యొక్క మందార మకరందంలో ఆ యొక్క తుమ్మెద మకరందాన్ని త్రావి జుంకార నాదం చేసి మత్తిల్లు తన్మయత్వ స్థితిలో ఉండే ఆ యొక్క తుమ్మెద ఆ యొక్క కంప చెట్లకు పోతుందా, పూలు లేని చెట్లకు? అర్థమైంది. అంత భగవంతునిలోన మనసు ఆ లయం అయిపోయి బ్రహ్మానంద స్థితి పొందే ఆ మనసు ఇతర విషయాలకు వెళ్ళదు అని అర్థం. అయితే నేను తప్పు కొంచెం మత్రంగానే పడుకుంటున్నాను స్వామీజీ శుభ్రంగా. ఒకవేళ పడుకోవాలంటే శవాసనంలో హాయిగా హ్యాపీగా 10 minutes సరిపోతుంది. అర్థమైంది కదా. 10 minutes హాయిగా లేచి శివాసనంలో పడుకోండి, మళ్ళీ లేచి మీ డ్యూటీ చేసుకోండి. దానివల్ల నో ప్రాబ్లం. నెక్స్ట్, కొంతమంది నిద్ర సరిపోయినప్పుడు తెల్లవారు 3 గంటలకే లేచి ధ్యానం కూర్చున్నాం అనుకోండి, బాగా సాధన చేసినాక ఏదన్నా ఇది అన్నప్పుడు కాసేపు రిలాక్స్ కావచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్లు ఉంటే అడగండి. లేదా జ్ఞానదంతానికి ఏమైనా విశిష్టత ఉంటుందండి? ఏంటండి? జ్ఞానదంతానికి ఏమైనా విశిష్టత ఉంటుందండి? జ్ఞానదంతం మనకి పళ్ళలో జ్ఞానదంతం అంటారు కదండి ఒకటి, దానికి ఏమైనా విశిష్టత ఉంటుందా? దానికి అలా పళ్ళలో జ్ఞానదంతం అని ఒకటి లోపల ఉంటుంది కదా, పైకి రాకుండా, దానికి ఏమైనా విశిష్టత ఉంటుందా అండి అది? అదే స్వామీజీ, లోపల మనకి ఒక పళ్ళలో లోపల ఒకటి ఉంటుంది కదండి, జ్ఞానదంతం అంటారు. స్పిరిచువల్ గా ఏమైనా ఆధ్యాత్మిక అంటే డబల్ పన్ను ఉందా? డబల్ పన్ను ఉందా? పన్నులో డబల్ పన్ను ఉందా? డబల్ కాదండి, అంటే లోపల మనకి దంతాలు చివరిన లోపల ఇంకొకటి లోపలికి ఉంటుంది, అది బయటకు రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఆపరేషన్ కొన్నిసార్లు తీసేస్తుంటారు. దాంతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? లేదండి, అంటే ఒకసారి ఇప్పుడే తీసేయమని అన్నారు ఒకసారి, అందుకని జస్ట్ అంటే దాని గురించి కాకుండా కుప్పళ్ళు వచ్చిందా అంటే పన్నులో పురుగు చేరడం? అది క్లియర్ అయిపోయింది. అది రూట్ కెనాల్ చేసుకున్నాను అయిపోయింది. అయితే దానికి పేరు ఉండడం వల్ల ఏమన్నా అంటే దానికి నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం. అది మనము రకరకాల పుస్తకాలు వస్తుంటుంది, అందులో రకరకాలుగా ఇది వస్తుంది, మళ్ళీ మనకు ఏదో తగ్గిపోతుంటుంది, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్లు ఉంటే అడగండి. స్వామీజీ, కూటస్థంలో అస్థానం ఉండడానికి ఎలా చేయొచ్చు స్వామీజీ? అంటే లైక్ ఏదో ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటున్నాను, కానీ కూటస్థంలో ఉండాలంటే దృష్టి అటువైపు ఉండదు కదా, మీ వైపు ఉన్నట్టు ఉంటుంది కదా. సో అది కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే ఏమైనా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అందరూ రోడ్డు మీద బైక్ నడపాలంటేనే యాక్సిడెంట్ చేస్తారు. కొండల మీద కూడా బైక్ రైడర్స్ ఏం చేస్తారు? కొండల మీద కూడా నడుపుతారా? నడపరా? అవును స్వామి. ఎక్కువ మన వాళ్ళకంటే ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ చేస్తారు ఆ ప్రయోగాలు.
రాళ్ల మీద నుంచి కొండల మీద నుంచి జంపు, అది స్పెషల్ బ్రేకులు ఉంటాయి. ఎంత ఇదున్నా గానీ ఆ కొత్తవాడు నడుపుతాడా అదే బండి ఇస్తారు. హెల్మెట్ పెట్టుకోండి అన్ని, ఆ బైక్ నడుపుతారా. అలాగే అది అభ్యాస బలం, ప్రాక్టీస్. అలాగే ఇక్కడ కూడా మనము బాగా ఎల్లవేళల సాధన చేస్తూ 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 అభ్యాసం అవ్వగా అన్ని పనులు చేస్తున్నా కూటస్థ దృష్టి కలిగి ఉంటాం. అంటే సాధన బాగా పెంచుకున్నప్పుడు ఎల్లవేళల కూటస్థ దృష్టిలో ఉంటాం. ఇంకొకటి లాయర్ మాసే అంటాడు, మీ మనోప్రాణాలు కూటస్థంలో నిలుపుకోండి. మీ మనోప్రాణాలు కూటస్థంలో నిలుపుకుంటే బెనిఫిట్ ఏంటిదంటే అన్ని పనులు చేస్తుంటే అది పర్ఫెక్ట్ గా చేస్తాము, ప్రశాంతంగా చేస్తాం, అది అభ్యాసం కిందికి అవుతుంది. ఎల్లవేళల కూటస్థంలో మనోప్రాణాలు నిలపగలుగుతాం. ఈ యొక్క కూటస్థంలో మనసు మనోప్రాణాలు నిలుపుకోవడమే పుణ్యము. అంటే అప్పుడు మన చేత అన్ని మంచి పనులు జరుగుతాయి. ఈ మనోప్రాణములు కూటస్థంలో నిలుపుకోకపోతే చంచల స్థితిలో మన మనసు ఉండి ఒకరిని ఆవేశంతో తిట్టాలన్నా కొట్టాలన్నా ఇంకేదన్నా మనం ఇది చేయాలన్నా మన మనసు చంచల స్థితిలో ఉంటేనే అది చేయగలుగుతాం. మనసు నిశ్చలంగా ప్రసన్నంగా ఉన్నప్పుడు మనం అన్ని మంచి పనులే జరుగుతాయి. కనుక అన్ని పుణ్యమైన పనులే జరుగుతాయి ఈ కూటస్థంలో మనోప్రాణాలు నిలుపుకుంటే. అక్కడ మనోప్రాణాలు నిలుపుకోకపోతే మన అస్తవ్యస్తమైన పనులు జరుగుతాయి. కనుక సాధనలో కూటస్థంలో నిలుపుకుంటాము. సాధనని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే అక్కడ అభ్యాసం అవుతుంది, ఎల్లవేళల కూటస్థంలో నిలపగలుగుతాం. ఇంకా బయటకు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అన్ని పనులు చేస్తున్నప్పుడు బ్రహ్మభావంతో ఉండాలి. బ్రహ్మభావంతో ఆత్మభావంతో అన్ని పనులు చేస్తుండాలి. మీ మనసుని ఇక్కడ ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని బ్రహ్మభావంతో అన్ని పనులు చేయడానికి అభ్యాసం చేయాలి. ఇప్పుడు కొంతమంది సైకిళ్ళు నడిపే వాళ్ళు, బైకులు నడిపేటోళ్ళు కొండల మీద నడుపుతున్నారు అంటే చాలా ప్రాక్టీస్ చేశారు. మనం కూడా ఒక పనిలో పర్ఫెక్ట్ చేస్తే, ఇప్పుడు చేతులు వదిలి కూడా బైక్ నడుపుతారు. ఎట్లా? ప్రతి కదలిక వాళ్ళకు బాగా ప్రాక్టీస్ చేసింది కాబట్టి ప్రతి కదలికలో ఇక్కడ మైండ్ లో ఫీడ్ అయింది. కనుక అలా మనం కూడా బాగా ప్రాక్టీస్ చేయగా ఎప్పుడు బ్రహ్మభావన అన్ని పనులు చేస్తుంటే బ్రహ్మభావనని ఆత్మభావనని అభ్యాసం చేస్తే ఎల్లవేళలా మనసు కూటస్థ దృష్టి కలిగి ఉంటుంది. అలాగే మనసు స్థిరంగా శాంతంగా అన్ని పనులని చక్కగా నిర్వర్తించగలుగుతాం. అభ్యాసం చేత ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ బలం చేత అది సాధ్యపడుతుంది. ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఆ పనిలో పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు కొత్తగా డిటిపి నేర్చుకున్న వాడు ఇట్లా అక్షరాలు చూసే తప్పు కొడుతుంటారు. పక్కన మాట్లాడుతుంటే కీబోర్డ్ ని చక్కగా ఫాస్ట్ గా డిటిపి చేస్తుంటారు మాట్లాడుతుంటే. ఎందుకు? ఈ చేతులకు ఆల్రెడీ ఎక్కడ ఏ అక్షరం అనేది మైండ్ లో ఫీడ్ అవుతుంది, డబల్ పని చేస్తుంది. కొంతమంది 2 చేతులతో రాస్తుంటారు, అవునా? ఒక చేతితోటి తప్పు రాస్తారు కొంతమంది. అటువంటి 2 చేతులతో కూడా రాస్తుంటారు. అది అభ్యాస బలం అండి, అంతే. ప్రాక్టీస్ బలం చేత సాధ్యమవుతుంది అది. కనుక ఆ కూటస్థంలో మనసుని పెట్టుకొని బ్రహ్మభావంతో అన్ని పనులు చేస్తుంటండి. ఎల్లవేళల మనం బ్రహ్మభావంలో గడపగలుగుతాం. ధ్యానంలో బ్రహ్మభావం కాదు, ఎల్లవేళల కూడా బ్రహ్మభావంలో అన్ని పనుల్లో కూడా ఉండగలగాలి. అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేయగా అదే అభ్యాసం అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది అది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. గురువుగారు, ఆ ప్రాక్టీస్ బాగానే చేస్తున్నాను. అయితే నాకు ఈ మధ్య అప్పుడు 1 మంత్ నుంచి సహస్రాలలో కొంచెం ప్రాణాయామం మొదలుపెట్టిన తర్వాత చల్లగా అనిపిస్తూ ఉంటుంది, వైబ్రేషన్ వచ్చేటట్టు ఉండేది. ఈ రోజు అయితే కొంచెం రోజంతా కూడా నాకు కూల్ గా ఉంది సహస్రారం మొత్తం. అయితే ఇంకా ముందుకెళ్ళడానికి ఏమన్నా ముద్రలో ఏమన్నా చేంజ్ చేయాలంటారా? ఏమన్నా ప్రాక్టీస్ ఇంకా గట్టిగా చేయాలంటారా? ఏవైతే 6 ముద్రలు ఉన్నావో ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ చేయండి. ఇవి నిశ్చింతగా క్రియాపరావస్థని మోక్ష స్థితిని కలిగిస్తాయి అని లాయర్ మాసే చెప్తారు. కనుక ఇప్పుడు మనం ఒక కూర తయారు చేయాలంటే ఉప్పు, కారం, మసాలా, నూనె ఇవన్నీ అన్ని కామన్ కదా. వెజిటేబుల్స్ కానీ పప్పులు ఉప్పులు ఉన్నా కానీ ఈ దీంట్లో మెటీరియల్ ఏదైతే ఉందో మనకు నిర్వికల్ప సమాధి నిష్ఠ కలిగించే స్థితి ఈ 6 ముద్రల్లో ఉంది. కనుక దీన్ని మంచిది, మీకు మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి కదా, అవి మంచి అనుభవాలే కదా. అవి వస్తుంటాయి, అనేకం వస్తాయి. ఇంకా ఇదే కాకుండా అనేకమైన అనుభవాలు వస్తుంటాయి. ఈ అనుభవాలు కూడా నిలిచిపోయి మనసు నిశ్చలంగా దైవంలో లీనం కావడం ఉత్తమ ధ్యానం. కనుక ఇక్కడ మీకు దీన్ని కంటిన్యూయేషన్ గా సాధన పెంచుకోవాలి. 1 అవర్ చేసేటోళ్ళు 2 అవర్ చేయాలి, 2 అవర్ చేసేటోళ్ళు 3 అవర్, 3 అవర్ 4 అవర్స్ ఇట్లా పెంచుకోవాలి. సెలవు దినాల్లో రోజంతా చేయడం అభ్యాసం చేసుకోవాలి. అఖండ మౌన ధ్యానము చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంటుంది. ఇంకా సాధనలో డబల్ డ్యూటీ చేస్తే డబల్ శాలరీ కదా, డబల్ సాధన చేస్తే డబల్ బెనిఫిట్. సాధనని పెంచుకోండి. ఇదే ముద్రలు, ఇదే
ప్రాక్టీస్ చేసుకొని సాధనని ఇంకా పెంచుకోండి, టైం పెంచుకోండి. సరే గురు. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఈ కేచర్లో ఎక్కువ తినబుద్ధి అవ్వట్లేదు స్వామీజీ. తింటేనేమో బేసిక్లీ ఉబ్బరం అనిపిస్తుంది, లేదా లైక్ తినకపోతేనేమో ఇంట్లో వాళ్ళు తినట్లేదు అన్నట్టు అనుకుంటారు. బట్ తింటేనేమో ఉబ్బరం అవన్నీ అనిపిస్తున్నాయి. సో అసలు కేచర్ వచ్చిన తర్వాత లైక్ మనం రోజుకి ఒకసారి తింటే అలా సరిపోద్దా స్వామీజీ? ఇప్పుడు మీకు ఏమైనా తక్కువ తిన్నప్పుడు నీరసం ఏమైనా అనిపిస్తే ఒక ముద్ద పెంచండి. అయితే శరీరాన్ని చూస్తూ పోతుండాలి, ఎందుకంటే మీకు ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి. అర్థమైందా? ఎల్లవేళలా కళ్ళు మూసుకొని సమాధిలో ఉండే యోగుల పరిస్థితి వేరు. మీరు ఇటు సాధన చేసుకోవాలి, అటు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకోవాలి. అప్పుడు శరీరం నీరసం తెచ్చుకొని ఒక విగ్రహం లాగా బొమ్మ వలె ఉంటే ఎట్లా? పనులు నడవు. కనుక అక్కడ మీరు చేయవలసింది ఒకటి ఏంటిదంటే శరీర స్థితిని చూసిపోవాలి. నీరసం వస్తే ఒక ముద్ద భోజనం పెంచాలి, బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గించాలి. దీన్ని బట్టి చూస్తూ పోతుండాలి. బ్యాలెన్స్ ఎవరి శరీర స్థితి వాళ్ళకి చెప్తుంది, తెలియజేస్తుంది ఎవరి శరీర స్థితి వాళ్ళకి. కనుక శరీర స్థితిని చూసి ముందుకెళ్ళాలి. కనుక ఇప్పుడు మీకు ఒకవేళ జీర్ణము అంటే బలవంతంగా ఆకలి కాకుండా తినకూడదు. అలాగే ఇంకా డైజెషన్ సిస్టమ్ చూసిపోతాయి. ఆకలి తప్పులు కొంచెం తగ్గుతుంటాయి సాధన చేస్తుంటే. ఒకవేళ నిజంగా కూడా కొంతమందికి ఎవరన్నా జీర్ణశక్తి సరిగా జీర్ణం కాకపోతే జీలకర్రని బాగా వేయండి కూరల్లో, అల్లాన్ని బాగా వేయండి. అప్పుడు విపరీతమైన ఆకలి వేస్తుంది, డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మహాముద్ర ఇవి ఎక్కువసేపు వేస్తే కూడా డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలా నీరసం రాకపోతే పర్వాలేదు, బలవంతంగా ఎక్కువ తినాలని ట్రై చేయవలసిన అవసరం లేదు. నీరసం వస్తే కాస్త ఫుడ్ని పెంచాలి, బద్ధకం వస్తే కాస్త ఫుడ్ తగ్గించాలి. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దామండి. ఇట్లే మంచి వైరాగ్యంతో సాధనని బాగా పెంచుకోండి, సాధన బాగా చేయండి. మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం క్లోజ్ చేసేయండి. ధన్యవాదాలు గురు.